నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో పాటు ప్రతిసారి ఉన్నట్టే ఉన్నది బీయింగ్ బ్రూట్ ద లివింగ్ లెజెండ్ బ్రూట్. ఎస్ బోగస్. ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు నస్సామి రంగా. దీనమ్మా జీవితం. ఆల్మోస్ట్ ఎస్, ఎసెన్స్ ఇస్ ద సేమ్. యా. ఈ సినిమా హాట్ స్టార్ లో ఉంది, చూస్తే చూడండి. కంపల్సరీ. సో సినిమా ఎట్లా ఉంది, అదంతా చిత్రం ఎస్ ఎలా ఉంది, పండిందా లేదా, మాడిందా లేదా, అవన్నీ మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం బోనీ చేయాలి మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అండ్ అంతే అనుకుంటారు, కానీ కాదు. ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు ఉంది డిస్కార్డ్. ఇట్ నెవర్ స్టాప్స్. లిస్ట్ పెరుగుతూనే ఉంటుంది అట్లా. యా, మా సోషల్ అవార్డ్స్ కోసం అని మేము ఎన్నో అట్లా ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ పైన యాడ్ చేస్తూనే ఉంటాం. యూ రిమెంబర్ ద ఓల్డ్ వీరో డేస్ గైస్, యా, వేర్ నోబడీ కేమ్ ఎక్సెప్ట్ షట్ అప్. shut up. And he came and he saw and he complained. అంతే. బట్ డిస్కార్డ్ మాది, డిస్కార్డ్ సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. యా. అండ్ ఇష్టం వచ్చినట్టు రాలేరు మీరు. మీరు రావాలంటే మా సోషల్స్ లో మాకు రాసి చెప్పండి, మేము మీకు ఇన్విటేషన్ పంపిస్తాం లింక్ రూపంలో. అది నొక్కి మీరు రావాలన్నమాట. యా, సో జస్ట్ మా సోషల్స్ కి డిఎం చేస్తే మీకు ఇన్వైట్ లింక్ పంపిస్తాము. కానీ అది కాకుండా మన ఎగ్జిస్టింగ్ డిస్కార్డ్ మెంబర్స్ కి ఏం తెలియాలంటే, మీ అందరికీ ఒక కస్టమైజ్డ్ ఇన్వైట్ లింక్ ఉంది. అవును, అది వాడి మీరు ఎవరినైనా ఇన్వైట్ చేస్తే దానివల్ల మీకు పాయింట్స్ కూడా వస్తాయి. దానివల్ల మీరు లీడర్ బోర్డ్ లో ఇంకా పైకి ఎదుగుతారు కూడా. సింపుల్ గా చెప్పు బోగస్, మీకు అవార్డ్స్ వస్తాయి. అది వాడండి, అవార్డ్స్ తీసుకెళ్ళండి. యా, సో మీరు కూడా పర్సనల్ గా ఇన్వైట్ చేయండి మీ లింక్స్ తో. అంతా మేమే చేయాలా? యా, అదే. వాట్ ఇస్ దిస్? సో ఇవన్నీ చేస్తే మీరు కూడా వచ్చేస్తారు మా డిస్కార్డ్ లోకి. సో ఇప్పుడు అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అయిపోయినాయి కాబట్టి నస్సామి రంగా హాట్ స్టార్ లో ఉంది సినిమా. ఈ సినిమాకి సారాంశం ఏంటో బ్రూట్ ప్లీజ్ కెన్ యూ? బోగస్ బ్రేక్ ద రూల్స్ అని బాయ్స్ అనే చిత్రంలో మనం విన్నాం. నస్సామి రంగాలో బ్రేక్ ద రూల్స్ అనేది వినడమే కాకుండా మనం చూస్తాం కూడా. ఓకే, మొదలుగా ఈ భావన ఏదైతే కలుగుతుందో ఈ చిత్రం చూస్తే మనకు వచ్చే భావన అట్లా, అది మాట. భావన అంటే మీ పక్కింటి అమ్మాయి కాదు, నేను అదే కన్ఫ్యూజ్ అయ్యాను. ఎస్, భావన వస్తుంది అని చెప్పి అందరూ తొందర పడి చూడకండి. మనలోని కలిగే ఇమోషన్స్, భావనలు, అది మన భావనలు అట్లా ఉలికిపడి వస్తాయి, ఇట్లా బయటకు వస్తాయి. ఏ భావనము అంటే, ఓకే ఐ ఆల్సో వాంట్ టు బ్రేక్ ద రూల్స్, నేను రూల్స్ బ్రేక్ చేస్తా, నేను మార్గదర్శిలో చేరా అని. ఎందుకు అంటున్నా ఈ విషయం అవుతుందని? బేసికలీ ఈ చిత్రం చాలా కన్వెన్షన్స్ తో కూడిపడి ఉన్నది. కానీ ఆ కన్వెన్షన్స్ ఏవి నిలవడం. ఉదాహరణకి మన ఫేమస్ రావు రమేష్ చిత్రంలో రాగానే ఒక నెగటివ్ రూపంలో వస్తాడు. వావ్, వాట్ ఎ బ్రేవ్. అదే, ఇంత తొందరగా రావు రమేష్ క్యారెక్టర్ ని మనకి ఎస్టాబ్లిష్ చేసేసారు అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ నిజంగానే రావు రమేష్ నెగటివా అంటే అది చూడాలి. సెకండ్, మనకు వరల్డ్ ఫేమస్ పోలీస్ ఇన్స్పెక్టర్ అనగా హర్షవర్ధన్ ఈ చిత్రంలో ఉంటాడు. మళ్ళీ కన్వెన్షన్ రూపంలో ఈ హర్షవర్ధన్ ఒక నెగటివ్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఎగస్ పార్టీకి పనిచేస్తూ ఉంటాడు. కానీ అలానే కంటిన్యూ అవుతుందా అని తెలుసుకోవడానికి చూడాలి ఈ చిత్రం. అన్నిటికంటే పబ్లిక్ ఫేమస్, అన్నిటికంటే పబ్లిక్ ఫేవరెట్ బసవ. బసవ చుట్టాలు, ముఖ్యంగా బసవ ఉండడు, అది షూటింగ్ లో బిజీ ఉండే, కానీ వాళ్ళు చుట్టాలను పంపించాడు. ఇక బసవ చుట్టాలైనా కానీ కొంచెం ఫీల్ వస్తుంది మనకి, వావ్ బసవాస్ రిలేటివ్స్ ఆర్ హియర్. అది అబ్సల్యూట్లీ. మనము ఆ రిలేటివ్స్ ని ఇట్లా ఆహ్వానించడానికి రెడీ అవుతుండగానే వాళ్ళు ఏమైనా బసవ రకమైన పనులు చేస్తారా అంటే చూసి తెలుసుకోవాలి. అది ఇది మాట. భావనలు అని ఫస్ట్ ఈ మాన్యువల్ చదువుకొని అప్పుడు ఈ చిత్రం చూడాలి. ఇకపోతే సారాంశానికి వస్తే బోగస్ ఇంకా రాలేదు. సారాంశం కూడా ఉంటుంది, ఇట్లా SOPs ఉంటాయి. ఓకే, సారాంశంకి వస్తే కిట్టయ్య అని ఒక పిల్లాడు ఇట్లా ఏదో గుడిసె దొరికితే ఆ గుడిసెలోకి దూరిపోయి
అమ్మ నాకు కొంచెం అన్నం పెడతావా అని ఒక ఆంటీ ఇట్లా అన్నం వండుకుంటూ వాళ్ళ లంచ్ ప్రిపేర్ చేస్తుంటే ఇట్లా హే అమ్మ నాకు కొంచెం అన్నం పెట్టు అంటాడు. ఆంటీ స్టన్ అవుతుంది, బట్ స్టన్ అయినట్టు రియాక్ట్ అవ్వదు. ఎక్కడి నుంచి వచ్చావు బాబు అంటది, పేరు కూడా తెలియదు. హీ జస్ట్ ర్యాండమ్లీ సిట్స్. అంతే. ఒక్కటే రీజన్ ఎందుకు ఆ ఆంటీ స్టన్ అవ్వలేదంటే కిట్టయ్యకి ఆ ఆంటీ నిజం కొడుకు అంజీకి సేమ్ డ్రెస్ కోడ్ ఉంటుంది, టాప్లెస్ కాకి చెడ్డి. మేబీ ఆ ఊర్లో ఆ పర్టికులర్ డ్రెస్ కోడ్ ఉంటుందేమో పిల్లలకి, ఆర్ సేమ్ స్కూల్, ఆర్ ఒకటి దగ్గర చెడ్డి కొట్టేశారేమో మాకు తెలియదు. కానీ వచ్చి తింటూ ఉంటారు. ఓకే పెట్టేస్తా అన్నం పెడతా తింటూ ఉంటాడు. అంత లోపల అసలు రియల్ సన్ అంజీ వస్తాడు. అంజీ వచ్చి నాకు కూడా అన్నం పెట్టు, వీడెవడికో పెడుతున్నావు నాకు పెట్టావా అన్నట్టు కూర్చుంటాడు. అట్లా అన్నం పెడుతూ ఉండగా ఆంటీ చచ్చిపోతుంది. ఓ నో వాట్ డిజాస్టర్ అది ఇది అని చెప్పి ఇట్లా చూస్తుంటే రావు రమేష్ వచ్చి మీ మదర్ ఇట్లా బాకీ ఉంది, సో నో బరింగ్ ఇవన్నీ క్రిమేటరీ కన్వెన్షన్స్ వద్దు మనకి, యూ జస్ట్ లీవ్ ద బాడీ ఫర్ వాట్ ఇట్ ఈస్ అంటే అప్పుడు ఊరి పెద్ద మనిషి మన నాజర్ నీ బాకీ ఎంతో చెప్పు నేను తీర్చేస్తా, బట్ వీ హ్యావ్ టు డూ కన్వెన్షన్స్ ఇన్ దిస్ విలేజ్ అంటాడు. ఎగ్జాక్ట్లీ. ఆబ్వియస్లీ నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే కిట్టయ్యని అంజయ్యని దత్త తీసుకుంటాడు. ఊరంతా వాళ్ళని ఒక అన్టచబుల్స్ లా ట్రీట్ చేస్తే ఈ పెద్ద మనిషి మాత్రం వాడి ఇంట్లో వాడి కొడుకుల ముందర వాడి మెయిన్ టేబుల్ పైన కూర్చోబెట్టి వీళ్ళకి అన్నం పెడతారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ అంటే సారాంశం ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ అన్నం తింటుంటారు. లాస్ట్కి ఈ కొడుకులకి వీడంటే కుళ్ళు, వీడో వేస్ట్ఫెలో కానీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టిండ్రు అది ఇది అని. ఈ కొడుకులు ఈ కిట్టయ్య ఇంకా అంజీ హూ ఆర్ నౌ సో కాల్డ్ బ్రదర్స్ వాళ్ళ పైన రివెంజ్ తీసుకుంటారా తీసుకోరా, తీసుకోరా అన్నదే నా సమీరంగా సారాంశం. ఓకే నైస్. సో బోగస్ నేను చెప్పాల్సింది చెప్పేసిన అంతే, దట్స్ ఇట్. కిట్టయ్య అన్నావు, కిష్టయ్య ఆవిడ పేరు కిష్టయ్య. పొటాటో పిస్తాషియో అంతే. బట్ సినిమా ఎంత కన్వెన్షనల్ గా ఉండేనో నీ సారాంశం కూడా అంతే కన్వెన్షనల్ గా ఉండే. అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా కొత్తగా అలా మలుపు తిరుగుదామని అలా ఏమి లేదు. ఇన్స్టెడ్ కొంచెం లెట్స్ గో బ్యాక్ ఇన్ టైమ్ లాగా ఉండే. భావనాలు అదే భావనాకో సమజో ఎగ్జాక్ట్లీ భావనాల్లో కొట్టుకోబో అంతే సంబంధం లేదు. ఒక టైం క్యాప్సూల్ కి వెళ్ళి ఉండిపో అక్కడే. అంటే మరి 70s 60s కి వెళ్దామా వెన్ మూవీస్ వర్ రియల్లీ గుడ్ అంటే నో జస్ట్ ట్రాన్సిషన్ స్టేజ్ లో ఆ మధ్యలో ఎట్లయితే ఏడ్చిందో ఒక మ్యాప్ పైన ఒక మచ్చ ఏదైతే ఉండేనో ఆ టైం ని పట్టుకున్నా. దట్స్ ఇట్. సో సినిమాకి తగ్గట్టే సారాంశం ఉంది కాబట్టి ఇట్ ఈస్ వన్స్ అగైన్ అ ప్రొఫెషనల్ సారాంశం. ఇట్స్ జస్ట్ ప్రొఫెషనల్ మెథడ్స్. మాకు వద్దు చేయొద్దు అనుకున్నా మాకు అట్లా వచ్చేస్తుంది ప్రొఫెషనల్ గా. మేము ఎన్నో రాసుకున్నాం చిట్టీలు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ ఇట్లా చెప్దాం అట్లా చెప్దాం అని. రికార్డింగ్ లో కూర్చునేసరికి రోహిత్ శర్మ ఎంతైతే న్యాచురల్ గా రియాక్షన్స్ ఇస్తాడో గ్రౌండ్ పైన అంతే న్యాచురల్ గా అరే ఇట్లా చెప్దాం అని వచ్చేసింది అనమాట. నిజంగా హైదరాబాద్ లో డాక్టర్లు అందరూ ఎట్లా హైరాన్ అయిపోతున్నారంటే అరే వీళ్ళకి ఎంత వద్దన్నా కూడా ఎక్కడ నుంచో అక్కడ నుంచి ప్రొఫెషనలిజం కారుతూనే ఉంటది. అరే బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్తే అందరు ప్రొఫెషనల్స్ అయిపోయారు. ఏం చెప్పాలి ఇక? ఇట్స్ వాట్ కెన్ వి సే. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంతే. సో సారాంశం అయిపోయింది కాబట్టి ఇప్పుడు కంటిన్యూషన్ ఆఫ్ సారాంశం ఏముంటుందంటే నా సామి రంగా సినిమాని డీటెయిల్ గా స్పాయిలర్లతో పాటు దీర్ఘంగా రివ్యూ చేద్దాం బ్రూట్. చర్చిద్దాం. సో బ్రూట్ ఫస్ట్ ఇంప్రెషన్స్ బ్రూట్, నీకు ఏమనిపించింది సినిమా చూస్తుండగా? నిద్ర అనిపించింది. అంటే లైక్ ఒక వాల్యూమ్, ఒక బెనెడ్రిల్ బాటిల్ కాఫ్ సిరప్ తాగినంత, లేకపోతే 2 ఎవెల్ వేసుకున్నట్టు ఇట్లా మబ్బుగా ఇట్లా ఒక చైనీస్ ఉంటుంది చూడు, ఆ స్టూడెంట్స్ పిల్క కట్టి ఆ మొలక పెడతారు వెనకాల ఇట్లా నేల్ పెడతారు సో దట్ ఫాలో. సో ఆ నేల్ కి వాళ్ళ జుట్టు కట్టేస్తారు అట్లా పడుకోవద్దని. ఇట్స్ ఆల్మోస్ట్ అలాంటి ప్రిపరేషన్ కావాల్సి ఉండే. రైట్ దట్స్ ట్రూ. యాక్చువల్ గా అది మన ఇండియన్ ఐఏఎస్ ప్రిపరేషన్లు, ప్రిపరేషన్ కాంటెంపరీ చెప్తున్నా, దానికి కూడా అట్లనే చేస్తారు. నేను తక్షశిల నలందాకి వెళ్ళిపోయాను. ఓకే లేదు నేను ఇది ఒక పాత అర్జున ఐపీఎస్ అని ఒక అర్జున ఐఏఎస్ ఒక ఆ టైంలోనే ఆ ట్రాన్సిషన్ ఫేజ్ లో ఒక బి గ్రేడ్ సినిమా వచ్చింది. అది పోయి నేను పోయి శీష్మేర్లో చూసిన. అది ఎందుకు ఎలా అనేది అడగ కురదనంలో చేసిన తప్పలే. అందులో కూడా అంతే. అర్జున ఐఏఎస్ చిన్నప్పుడు చిన్న పాప ఉన్నప్పుడు జడ ఉంటది కాబట్టి
దాని అమ్మ ఇట్లా జడ కట్టేస్తుంది కిటికీకి. కిటికీకి సో కొంచెం నిద్ర వచ్చి ఇట్లా తూలగానే ఇట్లా జడ పట్టుకుంటది. సింపుల్ ఐఏఎస్ అయిపోతుంది. ఐ మీన్ వాట్ ఇట్ టేక్స్ టు బికమ్ ఐఏఎస్ కదా, ఇట్స్ సింప్లిఫైడ్. ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ ఇది. ఫస్ట్ నువ్వు ఎక్కడ నిద్ర ఎట్లా డీల్ చేయాలో ఆ టెక్నిక్స్ అన్ని నేర్చుకో, తర్వాత ఐఏఎస్ దానంతో అదే అయిపోతావు నువ్వు. యా సో బ్రో, నీకు నిద్ర మత్తులో ఉండే నువ్వు తూలుతుండే అనే దానికి ఇట్స్ అండర్స్టాండబుల్. యా సో ఇప్పుడు నాకు ఏం తెలుసుకోవాలని ఉందంటే దేని వల్ల నీకు అంత ఎనర్జీ వచ్చింది బాడీలో? నేను చాలా ఒక 2-3 days నుంచి ఆలోచిస్తున్నా బోగస్. ఎప్పుడు నాలో లేని ఎనర్జీని రైట్ ఇది రప్పించింది. ఆలోచిస్తే నాకేమనిపించింది అంటే మేబీ గోస్ట్ హ్యాస్ నాట్ లెఫ్ట్. రైట్, బికాస్ ఇట్ నెవర్ స్టాప్స్. సో గోస్ట్ ఇస్ ఏమంటారు, అదో రీఇన్కార్నేషన్ లాగా ఈ నాసామి రంగాలో వచ్చింది. సో మేబీ దాని వల్ల అనుకుంటా. అండ్ ఆల్సో బికాస్ ద వే ద స్టోరీ వాస్ టోల్డ్. ఇప్పుడు అందరి ఒక సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్లో అందరు స్టోరీస్ చెప్తారు. ఫనీ స్టోరీస్ చెప్తుంటారు, లేకపోతే ఏదైనా బోరింగ్ స్టోరీస్ కాదు, సీరియస్ స్టోరీ చెప్తుంటారు. కొంతమంది ఉంటారు కదా బోర్ ఒక్కడు ఉంటాడు స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ఫుల్ ఎక్సైట్మెంట్ లో చెప్తారు. సో మనకు అనిపిస్తుంది దీనికి ఏదో ఒక ఖతర్నాక్ క్లైమాక్స్ ఉంది, ఏదో ఖతర్నాక్ ట్విస్ట్ అవుతుంది స్టోరీ అది ఇది అని. బట్ ఆ యాంటిసిపేషన్ అట్లనే ఉంటది, స్టోరీ అయిపోతుంది, కానీ నీకు ఆ ట్విస్ట్ రాదు. సో నీలో ఒక రెస్ట్లెస్నెస్ ఉంటది, ఈయన ఎట్లా కొట్టాలి, ఈయన తన్నాలా, ఈయన కొట్టాలా, ఈయన దంచిపడేయాలా అన్న ఒక రకమైన కోపం ఉంటది. అది ఆల్మోస్ట్ ఎట్లా అంటే వీడిని కొట్టాలా వద్దా అనేది కాదు, ఎట్లా కొట్టాలి, వీడిని న్యాయంగా ఎంత కొట్టాలి, ఎంత కొడితే ఇట్ ఈస్ జస్టిస్. ఎగ్జాక్ట్లీ, yes. వీడి పనిష్మెంట్ ఏ స్కేల్లో ఉండాలి, ఎందుకంటే కొట్టడంలో కూడా ప్రొఫెషనలిజం. అవును, ఎందుకంటే ఆ స్టోరీ ఎంత అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఉంటుంది అండ్ వితౌట్ మీనింగ్ అండ్ వితౌట్ ఎనీ ప్రాపర్ ఇంటెంట్. ఈ మూవీ కూడా అట్లానే ఉండే. ఈ చిత్రం చూస్తుంటే అసలు అర్థం పర్థం లేకుండా ఉండే చిత్రం. అండ్ ఇట్ వాస్ ఇన్ సైలోస్. అంటే వాడు చిన్నప్పటి స్టోరీ అదొక సైలోలో ఉండే. కట్టు వీళ్ళు పెద్దగా అయిపోతారు ఆబ్వియస్లీ. మళ్ళీ అక్కడ ఒక కోరిలేషన్ కూడా లేదు వీళ్ళ చిన్నతనంకి ఇంకా పెద్ద క్యారెక్టర్లకి. అంతే, ఒక లీడ్ తప్పితే ఆ కిష్టయ్యకి తప్పితే అది కూడా ద ఓన్లీ కోరిలేషన్ నాకు అనిపించింది ఏంటంటే, నాకు అది కూడా ఇప్పుడు ఆలోచిస్తుంటే అది కూడా లేదు. వాడు పెద్ద ఇంట్రోవర్ట్ ఉంటుంటే చిన్నప్పుడు, పెద్దగా అయిన తర్వాత మాత్రం ఇంట్రోవర్ట్ అనే నామినేషన్ ఉండదు కిష్టయ్యకి. ఎందుకు లేదు ఇక్కడ? వాట్ ఐ మీన్, హౌ డిడ్ ప్యూబర్టీ హిట్ హిమ్? ఇవేం తెలియదు మనకి, కానీ మనం అజ్యూమ్ చేసుకోవాలన్నమాట ఎట్లుందని. సో ఆ ప్రకారంగా అంటున్నా, ఈ స్టోరీని సైలోస్ లో చెప్పిండు బేసికలీ. లైక్ నువ్వు స్టోరీ బోర్డ్ వేస్తావు కదా, ఇది చిన్నప్పుడు ఇట్లా, సో వీళ్ళు ఇట్లా కలుసుకున్నారు, వీళ్ళు పెద్దగా అయిన తర్వాత వీళ్ళు ఇట్లా తోడు దొంగలు అయినారు ఆర్ వాట్ ఎవర్, దెన్ ఇట్లా లవ్ స్టోరీ ఉంటుంది అదొకటి, అండ్ దెన్ విలన్, అండ్ దిస్ ఇస్ హౌ విలన్ రివెంజ్ అవుతుంది. రైట్, వాళ్ళు అన్ని ఇండివిజువల్ గా ఒక స్టోరీ ఉండే. నాకు ఎక్కడ కూడా కనెక్షన్ కనబడలే. ప్రేక్షకుల కోసం సైలో అనగా ఒక బ్రాకెట్ లేదా ఒక కేటగిరీ, అంటే క్లోజ్డ్ ఆఫ్, అంటే మీరు నుమాయిష్కి వెళ్తే ఒక స్టాల్ అన్నట్టు. అది కాకపోతే అక్కడ ఓపెన్ ఉంటాయి, ఈ క్లోజ్ మంచి గట్టిగా కాంక్రీట్ గోడలు కట్టిండ్రు, పిట గోడలు కట్టిండ్రు. అది సో నీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? నాకు అర్థం. స్టోరీ టెలింగ్ లా ఒక సెగ్వే అంటారు చూడు, యూ సెగ్వే ఫ్రమ్ వన్ టు ద అదర్ సీన్ ఆర్ వాట్ ఎవర్. థియేటర్ లో అట్లానే అంటారు, ఒకలాంటి ఫ్లో ఉంటది కదా. ఇందులో అది లేకుండే, అస్సలు లేకుండే. అండ్ ఇట్ వాస్ అబ్నాక్షియస్ ఆల్మోస్ట్. ఇట్ వాస్ లైక్, మీరు అర్థం చేసేసుకోండి, మేము రిలేషన్ ఏం చూపాము, మీరు అర్థం చేసేసుకోండి. ఓ బై ద వే ఇదొక ఫ్లాష్ బ్యాక్, రైట్? మీరు అర్థమవుతుంది, ఓ బై ద వే ఇదొక ఫ్లాష్ బ్యాక్. వాట్ ఐ మీన్, ఆ సెగ్వే ప్రాబ్లం అంతా నువ్వు ఫ్లాష్ బ్యాక్ తో సాల్వ్ చేస్తే ఇంకెందుకు? అదే. సో దట్ ఈస్ మై టేక్. సో ఫేర్ ఎనఫ్ రూట్, ఎందుకంటే ఐఎమ్ ఆన్ ద సేమ్ పేజ్. సింక్రానిసిటీ అంతే. కాకపోతే సారాంశంలో నువ్వు కిష్టయ్య ఇంట్రొడక్షన్ సీన్ చెప్పావు కదా, ఇట్లా ఆంటీ అన్నం వండుతుంటే సడన్ గా వచ్చి కూర్చుంటాడు. అప్పుడు అంజీ వచ్చి ఎవరమ్మా ఈ అన్నయ్య అంటే, అన్నయ్య అన్నావు కదా, ఇంకా అట్లా సర్దుకోపో అంటది. సో నాకు అది చాలా రిలేట్ అయినా నేను దాంతో, ఎందుకంటే నాకు చాలా యాదోంకి బారాత్ అయింది ఆ సీన్ తో. ఎందుకంటే నేను కూడా, అంటే జనాలకి ఎక్కువ మనం చెప్పలేదు, ఎవరికి తెలియదు థై గ్యాప్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎలా కలుసుకున్నారు అని. నేను కూడా ఒక రోజు మధ్యాహ్నం పూట ఇట్లా లక్కీ కెఫేలో కూర్చుంటే, మనం అట్లీస్ట్ ఒక 100 సార్లు చెప్పుకుంటాం ఈ థై గ్యాప్ ఎట్లా స్టార్ట్. లక్కీ కెఫేలో కూర్చొని నేను చాయ్ తాగుతుంటే నా పని నేను చూసుకుంటున్నా, పక్కన ఎవరో వచ్చి కూర్చున్నారు. అంటే ఏదో వింతగా ఉంటే నేను అడిగా ఓనర్ని, అరే చిచ్చా ఎవరి ఫాల్తుగాడు అంటే, ఫాల్తుగాడు అన్నావు కదా, అట్లానే అనుకో, ఇంకా సర్దుకోపో అన్నాడు. ఎంటర్ బీయింగ్ బ్రూట్. సో
అట్లా కలుసుకొని యూనో అప్పుడప్పుడు అక్కడ నుంచి థై క్యాపిటల్ స్టార్ట్ కిష్టయ్య ఇంకా అంజీ ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్. నువ్వు అంటే కిష్టయ్య సైడ్ చెప్పినావు నన్ను, నేను అంజీ సైడ్ చెప్తాను. రైట్. నేను కూడా ఇట్లా లక్కీ కేఫేకి వచ్చినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ వర్షం పడుతుండే. ఇట్ వాజ్ ఎ థర్స్డే మార్నింగ్. నేను మధ్యాహ్నం పూట అన్నా, అప్పుడే మధ్యాహ్నం పూట వర్షం పడుతుండే అంటున్నాం. కాదు, పొద్దున్న నుంచి పడుతుంది వర్షం. ముట్టు ఒక్కసారి పడుతుంది, పడితే రోజంతా పడుతుంది కదా. అది వర్షాకాలంలో. అవును, వర్షాకాలంలో కలిసినాం మనం. నీకు ఇలాంటి డీటెయిల్స్ చెప్పావు మళ్ళీ. మొత్తం వర్షాకాలంలో నేను ఇట్లా వచ్చిన, నేను లక్కీ కేఫేకి యాజ్ యూజువల్ అది అడ్డా ఉండే నాది. వచ్చి ఇట్లా మొత్తం ఫుల్ ఉండే, అందరు వర్షం పడుతుంది కదా బయట, సో అందరు లోపల కుక్కి ఉండే. కానీ ఒక్కడు ఉండే మాట ఇట్లా నెక్కర్ వేసుకొని ఇట్లా స్లీవ్లెస్ బనీన్ వేసుకొని వాడు ఛాయ్ని ఇట్లా వేలుతో తిప్పుతున్నాడు. కానీ వాడు పక్కన కొంచెం సీట్ ఉండే. నా గురించి తెలుసు కదా, కొంచెం సీట్ ఇస్తే నేను చదివిపోతా. సిగ్గే లేదు అస్సలు లేదు. సో నేను వెళ్ళి కూర్చొని, అప్పుడు ఖలీల్ భాయ్ ఉంటుండే లక్కీ కేఫే ఓనర్. ఖలీల్ భాయ్ కానే బేవకూఫ్ అంటే అవి క్యా బోల్దే క్యా మేకా బోల్నా అన్నాడు. అరే ఐసా క్యా అని చెప్పి. కానీ ఇట్స్ అగైన్ సింక్రానిసిటీ. ఐ థింక్ ఈ సిమిలర్ థింకింగ్ ఏదైతే ఉందో దానివల్లనే ఇవాళ తగాబ్ నిలబడింది. అదే ఎక్కువ రోజుల కోసం కాదు, ఇవాళ నిలబడింది. అదే నేను చెప్పిందే మళ్ళీ తిప్పి నా మీదకే కొడితే దాన్ని సింక్రానిసిటీ అన్నారు. బై ద వే దాన్ని జస్ట్ కాపీ పేస్ట్ అంటారు. నేను హిందీలో చెప్పినా కదా. అదే కదా. హే యూ కాన్ టెల్ మై స్టోరీ ఈజ్ నాట్ జెన్యున్ బ్రో. నేను అట్లానే ఆలోచిస్తున్నాను. ఖలీల్ భాయ్, నువ్వు డిడ్ంట్ టెల్ ఖలీల్ భాయ్. ఓకే, సో సీరియస్గా బోగస్ నువ్వు ఎప్పుడు వెన్ విల్ యూ రియలైజ్ ఇది చాలా సీరియస్ పాడ్కాస్ట్ అని, ఇంగ్లీష్ పాడ్కాస్ట్ అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటావు. హార్ట్ టచింగ్ రియల్ లైఫ్ స్టోరీ. ఎవ్రీథింగ్ యూ సే ఇస్ ఎ జోక్. No, because I have to talk to a joke. So నాకు వేరే చాయిస్ లేదు. Claps. I have to be professional. Immediate claps. Please sit down, please. Hey, special guest, please don't stand up. నీకు చాయ్ నేను కొనిస్తాను, ఇడు కొనిస్తా, నోరు మూసుకొని కూర్చో. బై ద వే మాతో పాటు ఉన్నది స్పెషల్ గెస్ట్. Yeah, as usual. ఎవరైనా వీటితో మాట్లాడాలంటే మాకు రాసి చెప్పండి, అంతే. విల్ కన్వే ద మెసేజ్. అంతే. సో నీకేమనిపించింది చెప్తలేవు ఇంతకి? అసలు ఏం సినిమా చూస్తున్నానో నాకు అర్థం కాలేదు. అంటే అది కిష్టయ్య వచ్చేదాకా, అంటే అడల్ట్ కిష్టయ్య సీన్ లోకి వచ్చేదాకా అది ఒకలాంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా మళ్ళీ ఇదిగో నీకు కావాల్సిన బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చక్ 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 ఇది వీడు పొద్దున వచ్చిండు, పైసలు ఇచ్చాడు, పోయాడు, మళ్ళీ ఏదో బట్టలు ఇస్త్రీకి ఇచ్చినట్టు అది లెక్క చెప్తున్నట్టు, అంత ఇమోషన్ లేకుండా అది ఎట్లయితే వాళ్ళు లెక్కడొక్క చూసుకుంటారో అట్లానే ఉండే. ఏదో ఇప్పుడు బేసిక్ గా నీకు ఇష్టయ్య సీన్ చెప్పాలి, సో అర్జెంట్ గా వీడు వస్తాడు, కూర్చుంటాడు, అమ్మ ఒప్పేసుకుంటది, వీడు కూడా అన్నయ్య ఒప్పేసుకుంటాడు. ఇమ్మీడియట్ గా రావు రమేష్ వచ్చి చచ్చిన రోజే రావు రమేష్ ది విలనెస్నెస్ చూపించేయాలి ఇమ్మీడియట్ గా. అప్పుడే నాసర్ వచ్చేయాలి, లేదు నేను మంచోడిని, బై ద వే మీకు అందరూ అర్థమవుతుంది కదా, ఐఎమ్ ద గుడ్ గాయ్, హీస్ ద బ్యాడ్ గాయ్. ఆల్మోస్ట్ ఎనీ డౌట్స్ నేను ఇప్పుడు చెప్తా, ఇలా దత్తా కూడా తీసుకుంటా. చలో అబ్బోలు ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ. ఇంకా అట్లా చాలా ట్రాన్సాక్షనల్ గా ఇన్ఫర్మేషన్ అట్లా ప్రెజెంట్ చేసి ఏ ఇమోషనాలిటీ లేకుండా, ఎక్కడ ఒక స్టోరీ టెల్లింగ్ ఫ్లేవర్ లేకుండా, జస్ట్ ఇట్లా లెక్క డొక్క చెప్పినట్టు చేశాక తర్వాత కిష్టయ్యది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అడల్ట్ కిష్టయ్య, అక్కడ కొంచెం స్లో డౌన్ చేయడము, లేకపోతే ఆ పేసింగ్ లో కొంచెం మార్చడము అక్కడ కొంచెం కనబడింది నాకు. అక్కడ దాకా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండే, అక్కడ నుంచి ఇట్లా మారేసరికి నాకు అర్థమైంది, ఓకే సో మీ యాక్చువల్ ఫోకస్ ఓన్లీ ఈ అడల్ట్ కిష్టయ్యనే, అండ్ ఈ కిష్టయ్య ఇప్పుడు లైఫ్ లో ఏం జరుగుతుందో లేకపోతే ముందు ఏం జరిగిందో, జస్ట్ ముందంటే ఒక 2 years బ్యాక్, 3 years బ్యాక్, అంతే. ఎక్కువ టేప్ కూడా వేస్ట్ చేయాలి అస్సలు. సో బేసిక్ గా మొత్తం కిష్టయ్య చుట్టే రివాల్వ్ అవుతుంది సినిమా. రెస్ట్ ఇస్ ఆల్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. నీకు జస్ట్ ఇట్లా చెప్తాం ఇన్ఫర్మేషన్ ఇవ్వనీకి, నువ్వు మరీ వీళ్ళందరినీ వాడి మీ కిష్టయ్య గురించి మీకు చెప్తాం, అంతే. ఎవరిని వదలం మేము, అంతే. ఆ చాయ్ బండోడ్ దగ్గర నుంచి లేకపోతే పక్కో రోడ్లు వాళ్ళ త్రూ ఆఖరికి ఇంకా ఆ పెద్ద మనిషి 100 సార్లు బాదుకుంటూ ఉంటాడు, వాడు వస్తాడు రా అని. నాకు అర్థమే కాలేదు అసలు. ఓకే అంటే వీళ్ళు లేకుండే నా ఊర్లో, వీళ్ళిద్దరు ఇక్కడే తగలాడింది కదా, ఇద్దరు కొడుకులు, వీళ్ళకి తెలియదు అప్పకి కిష్టయ్య గురించి. I mean, once again, the hero's ఒక heroism was not heroic. Right. And this is also once again కొంచెం ఆ జాన్ విక్ అడాప్టేషన్ అనిపించింది. వీడు చెలరేగిపోతే ఎట్లుంటుందో తెలియదు అంటే యాజ్ ఇట్ ఈస్ ఉన్నాడు వాడు. అగైన్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ కిష్టయ్య అయితే ఎంత హారబుల్ ఉండిందంటే ఐ డెంట్ లైక్ ఇట్. ఓకే, నీకు నచ్చిందా కిష్టయ్య క్యారెక్టరైజేషన్? నాకు నచ్చడానికి ఏం కనబడలేదు. యా, సీ దట్స్ ద పాయింట్.
ఎందుకంటే ఈ సినిమా చూసేటప్పుడు నాకు ఒక హార్ట్ రేట్ మానిటర్ కనెక్ట్ చేస్తే జనాలు డౌట్ వస్తుంది, అరే అలా కప్పేయండి గుడ్డ అయిపోయింది అయిపోయింది చాప్టర్ క్లోజ్. ఎంత సంతోషపడుతుండేను There is అరే no నాకు చెప్పలేదా pulse. అసలు పల్స్ అనేదే లేదు ఇక్కడ. నేను కప్పేనా నాకపోతుండే ఇంకేంది కాల్చేయండి అంటారు. కాల్చేయండి అంతే అంతే. ఇదే ఛాన్స్. డౌటే లేదు. సో అట్లా ఉండే నాకు ఎక్కడ కూడా ఇంత ఎక్సైటింగ్ గా అయినా లేదా ఒకలాంటి థ్రెట్ అయినా ఒకలాంటి ఛాలెంజింగ్ అయినా ఎలాంటి ఇమోషన్ కలిగించలేదు. నాకు ఒక్కటే చోట ఎమోషన్ కలిగింది బోకస్. వీ కెనాట్ లై. చెప్పు. ఆ ఎర్ర కాంటెస్ట్ అది తీసుకొస్తుంది చూడు, ఆ కాంటెస్ట్ అది చూసి నాకు చాలా ఎమోషన్ కలిగింది. రైట్. నాస్టాలజియా కూడా కాదు, ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ దే ఫౌండ్ ఎ గుడ్ వెహికల్. అది నేను చెప్తున్నా కదా సైంధవ్ లో లాగా బ్రో, స్ట్రైట్ లైన్స్ అండ్ బాక్సీ షేప్ బ్రో. యా that's all we need. ఇట్స్ కైండ్ ఆఫ్ నీట్. యా లైక్ నో నాన్షలాంట్ ఫేస్. యా కైండ్ ఆఫ్ ఏమంటారు అదొక ఆరోగెన్స్ ఉంటది కాంటెస్ట్ కొంచెం అలా. షార్పర్ యాంగిల్స్, షార్పర్ యాంగిల్స్, ఇటాలియన్ కైండ్ ఆఫ్ బాడీ డెఫినేషన్. యా చిజిల్ అనిపిస్తుంది. యా ఎగ్జాక్ట్లీ. స్లీక్ ఉంటది at the same time. yes లో లయింగ్ యునో ఇట్స్ ఎవ్రీ గైస్ డ్రీమ్ కార్ అంట. అండ్ దానికి టాప్ తీసేసినా అంటే ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది, వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. అండ్ వాళ్ళు అది కూడా కొంచెం యూనో లివర్ మరూన్ అదొక బ్లడ్ మరూన్ టైప్ ఉండే అది. రైట్ రైట్. అండ్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ కలర్. గుడ్ కలర్. సో అక్కడ నాకు జర ఇట్లా కొంచెం 90 నుంచి 94 వరకు వెళ్ళింది ఇట్లా హార్ట్ రేట్. ఓకే అంతే. బట్ అగైన్ రెస్ట్ ఆఫ్ ఇట్ వాట్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ యా వాజ్ అ షియర్ డిజాస్టర్. అంటే ఇమోషన్స్ కూడా లేవు అన్నా కదా, పాజిటివ్ ఎమోషన్సే కాకుండా నాకు ఇందులో సర్ప్రైజింగ్ ఏముండే అంటే నాకు విరక్తి కూడా కలగలేదు సినిమా మీద. ఎట్లయితే నాకు సైంధవ్ లో ఇంకా గత కొన్ని సినిమాలు రివ్యూ చేశాం కదా, ఇరిటేషన్ వస్తుండే, కోపం వస్తుండే. ఇందులో ఇది ఎలా తీసారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎంత కన్వెన్షనల్ వెళ్ళిపోయారంటే నాకు ఇరిటేషన్ కూడా రావట్లేదు. అది జస్ట్ పోతనే ఉంది స్టోరీ అంతేగాని దేర్ ఇస్ నో హార్ట్ బీట్ పైకి వెళ్ళట్లేదు, కిందికి రావట్లేదు, బీపీ పెరగట్లేదు, తగ్గట్లేదు. అది ఎట్లా మెయింటైన్ చేస్తారో ఐఎమ్ స్టిల్ సర్ప్రైజ్డ్. బట్ ఈయన అది ఆల్మోస్ట్ ఒక పీస్ ఆఫ్ ఆర్ట్ నుంచి బేసిక్ మినిమం రిక్వైర్మెంట్ ఏం కావాలి అంటే ఒక రియాక్షన్ అయినా కావాలి అంటారు. అట్లీస్ట్ పాజిటివ్ రియాక్షన్ అయినా లేదా ఘోరమైన నెగటివ్ రియాక్షన్ అయినా ఇండిఫరెన్స్ ఉండద్దు అంటారు. ఇందులో నాకు ఇట్స్ ఎ జీరో ఫీడ్బ్యాక్ మూవీ ఇది. యా నువ్వు ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వలేవు ఈ మూవీకి. యా ఎందుకంటే అది చెప్తున్నా కదా, నిద్ర నీకు కావాలి, అట్ ద సేమ్ టైం నీకు వద్దు. యా సో ఆ మధ్య స్టేట్లో ఉంటాం చూడు మనం, నిద్ర వస్తుంది కానీ నిద్ర పోవద్దు, లేకపోతే మెలుకున్నాం కానీ నిద్ర కావాలి, ఇది ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు చూడు నువ్వు. ఈ చిత్రం అట్లా అనిపించింది నాకైతే. ప్రాబ్లమ్ విత్ ద మూవీ వాజ్ ఇట్ వాజ్ సచ్ ఏ, నువ్వు అన్నది కరెక్టే, సూపర్ ఇండిఫరెన్స్ వస్తుంది నీలో. యా అది ఒక ఫ్లాట్ అండ్ డ్రై పిచ్ టెస్ట్ మ్యాచ్ లో Day 2 or Day 3 బ్యాటింగే చేస్తున్నారు అనుకో రోజంతా. దట్ ఈస్ మోర్ ఎక్సైటింగ్. యా ఈవెన్ దో వాళ్ళు టిక్కు ఆడినా గానీ కరెక్ట్, మచ్ మోర్ ఎక్సైటింగ్ దెన్ దిస్ మూవీ. అవును, నువ్వు చట్నీ లేకుండా దోశ తింటే కూడా ఏదో ఒక టేస్ట్ తగులుతుంది. యా కానీ ఈ మూవీలో దోశ కూడా లేదు, ఎంటీ ప్లేట్ నాకుతున్నట్టు ఉండే నాకు ఆల్మోస్ట్ అంతే. అవును. అండ్ ఆ ఇరిటేషన్ లేకపోవడం అనేది నాకు కొంచెం సర్ప్రైజింగ్ గా ఉండే. ఎందుకంటే నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే విరక్తి పుడుతుంది, కోపం వస్తుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫస్ట్ 5-10 minutes లో డెఫినెట్ గా నాకు ఎక్కడో అక్కడ ఇరిటేషన్ వస్తుందని. కానీ సెకండ్ హాఫ్ దాకా నాకు ఆ ఫీలింగ్ రాలేదు, విచ్ ఇస్ వే టు లాంగ్. ఓకే, నేను ఒక పాజిటివ్ చెప్తా. ద వే అంజీ డైడ్, ఐ థింక్ దట్ వాజ్ అగైన్ ఇట్ వాజ్ వెరీ గుడ్ పీస్ ఆఫ్ యాక్టింగ్ అంటే నేను. ఓకే, ఆ జస్ట్ ఆ ఒక బిట్ వాడిని అంబులెన్స్లో వేసుకొని వెళ్తూ ఉంటారు కదా, అంబులెన్స్ అంటే అదే సమ్ వ్యాన్లో వేసుకొని వెళ్తూ ఉంటే ఆ అంజీ చెప్తాడు, బుడ్డి దానికి తెల్ల ఫ్రాక్ అడిగింది, ఇది ఇచ్చేసి అది ఇది అని చెప్తాడు కదా, నువ్వు దత్తత తీసి వాట్ ఎవర్ హీ టెల్స్ అండ్ హీ డైస్ చూడు. యాజ్ లాంగ్ యాజ్ ద కెమెరా ఈజ్ ఆన్ అంజీ, ఐ లైక్డ్ హిమ్ అండ్ ఐ లైక్డ్ వాచింగ్ ద స్క్రీన్. ఓకే, అండ్ ద కాంటెసా బిట్, ఓకే, దట్స్ ఇట్. దోస్ ఆర్ కాంటెసా బిట్ ఈస్ ప్యూర్లీ సబ్జెక్టివ్. అది ఈ అంజీ బిట్ వాజ్ ఇట్ వాజ్ ఆబ్జెక్టివ్లీ ఐ లైక్ దట్ టేకింగ్ అని ఆ ఒక వాట్ హీ డిడ్ ఇన్ ఆన్ ద స్క్రీన్, దట్ పార్ట్ ఐ లైక్డ్ ఇట్. రైట్. ఇప్పుడు అంజీ యాక్టర్ గురించి అయితే మనకు తెలిసిందే, దేర్ ఇస్ నో ఇష్యూస్ విత్ హిమ్ అట్ ఆల్, క్వైట్ ది కాంట్రరీ. కానీ అంజీ డైస్ హి ఈజ్ ఆల్సో కన్వెన్షన్, ద కన్వెన్షనల్ పర్ఫార్మెన్స్.
అంజి చనిపోయే సీన్ లో నువ్వు ఆ డైలాగ్ చెప్పావు కదా, దత్తత తీసుకో పాపకి డ్రెస్. పారాఫ్రేజింగ్ అదే ఎగ్జాక్ట్లీ అదే కాదు. సో అక్కడ దాకా నాకు కూడా ఓకే బానే ఉండే అనిపించింది. ఎక్కడ నాకు అది అవుట్ అయిందంటే అంజి చేత చచ్చే ముందు విసిల్ చేయిస్తారు చూడు, దట్ వాజ్ అ లిటిల్ ఓవర్ ద లైన్. నాకు అది మళ్ళీ అంజి మొహం చూపిస్తారు ఆ విజిల్ చేయడంలో. అది నాకు ఆల్మోస్ట్ ఎట్లా అనిపించింది అంటే దిస్ కుడ్ హావ్ బీన్ ఈజీలీ అంజి కొన్ని ప్యారడీ సినిమాలు తీస్తాడు చూడు, అలాంటి ప్యారడీ సినిమాల్లో ఒక సీన్ అయి ఉండొచ్చు ఇది అన్నట్టు అనిపించింది నాకు. ఎట్లయితే ఆ విజిల్ చేస్తారో అదొక్కటి లేకుండా అక్కడ దాకే చాప్టర్ క్లోజ్ చేయాల్సి ఉండే. ఆ విజిల్ చేయించడం అనేది వాజ్ నోస్ అంటారు. దే షుడ్ హావ్ క్లోజ్డ్ ఇట్ వెన్ ఈస్ అబౌట్ టు విజిల్. ఎగ్జాక్ట్లీ ఈస్ అబౌట్ టు విజిల్ అండ్ డైడ్ అండ్ ఖతం. ఎగ్జాక్ట్లీ. సో కిష్టయ్యకి లైక్ యూ హ్యావ్ టు రిమెంబర్ వెన్ వాజ్ ద లాస్ట్ టైం హీ విజిల్. యా, కానీ అట్లా చాలా బొక్కలు ఉండే నువ్వు. యా, ఇట్లా మాడిపోయిన ఫ్రేమ్స్ లో ఎట్లుంటాయి అన్ని బొక్కలు ఉండే. యా, కానీ నేను చెప్తుండే కదా నీకు సర్ప్రైజింగ్ పార్ట్ నాకు ఎందుకు ఇట్లా ఇది ఇన్ఒఫెన్సివ్ గా ఉంది. నేను సర్ప్రైజ్ కానిది నాకు ఎందుకు అది సర్ప్రైజింగ్ అనిపించింది అంటే అప్పుడు నాకు అర్థమైంది ఓకే వీళ్ళు తీసిన సినిమా ఒకవేళ వీళ్ళు టోటలీ డిఫరెంట్ దృష్టికోణం నుంచి తీసారా ఇది. ఎందుకంటే నువ్వు ఒక ప్యూర్ హార్డ్ కోర్ ఫ్యాన్ సినిమా యాంగిల్ నుంచి చూస్తే బ్రో, ఇప్పుడు మనమిద్దరం ప్యూర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటే ఐ డోంట్ థింక్ సో. ఛాన్సే లేదు. ఇలాంటి సినిమాలు చూసే ఫ్యాన్స్ అయితే కాదు. కానీ అది ఎట్లా తీసారు మనం ఆ దృష్టికోణం నుంచి చూడాలంటే 80% ఆఫ్ ద మూవీస్ మనం చూడం. అయ్యే ఎగ్జాక్ట్లీ. కానీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే అప్పుడు నాకు కొంచెం థింగ్స్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ టు ప్లేస్. ఒకవేళ ఇది అయి ఉండొచ్చా అని. ఎట్లా అంటే సినిమాలో స్టోరీలో అఫెన్సివ్గా తప్పులేం లేవు. కన్వెన్షన్ ఎంత హార్డ్ కోర్ కన్వెన్షన్ మెయింటైన్ చేశారంటే లిటరల్లీ డోంట్ ఏమంటారు ఆపిల్ కార్ట్ ని డోంట్ ఈవెన్ టర్న్ కూడా కాదు, దాన్ని టచ్ కూడా చేయకు, అట్లనే ఉంచు ఆ కన్వెన్షన్ ని అని చెప్పి నీట్ గా అట్లా స్టోరీ చెప్పుకుంటూ పోయారు. అండ్ ఫోకస్ హార్డ్ కోర్ కిష్టయ్య చుట్టే ఉండే. అంజి ఎందుకు బతుకుతున్నాడంటే కిష్టయ్యకి హైప్ ఇవ్వడానికి బతుకుతున్నాడు. ఆ అంజితో పాటు ఆ భాస్కర్ అని ఉంటాడు, వాడెందుకు బతుకుతున్నాడంటే వీళ్ళిద్దరు కిష్టయ్య ఫ్లాష్ బ్యాక్ మాట్లాడుకోవడం ఉండడానికి బతుకు. మళ్ళీ అదే చెప్తున్నా, హీస్ అ టూల్ అంతే. ఆ భాస్కర్ ఇస్ అ టూల్ అంతే. వాడికంటూ ఒక క్యారెక్టర్, వాడికంటూ ఒక పర్సనాలిటీ అట్లా ఉందా అంటే లేవు. జస్ట్ గోడలు దుంకే పర్సనాలిటీ ఉంది. అంతే. జస్ట్ కిష్టయ్య గురించి విచారించుకోవాలి బేసిక్గా, అది వాళ్ళ పని సినిమాలో. సో అది అవగానే అందుకని అంజని లేపేస్తారు, నీ పని అయిపోయింది బాబు నువ్వు పోతా ఉండు అని చెప్పి. అట్లనే ఈ నాసిర్ కూడా పెద్ద ఆయన కూర్చొని ఈ కిష్టయ్యకి హైప్ ఇస్తుంటాడు సినిమా అంతా. అక్కడ నువ్వు చెప్పింది ఒక పాయింట్ వర్తిస్తుంది ఏంటంటే ఇంత హైప్ ఇస్తే ఎవడు గొడవ పడకూడదు. యాక్చువల్గా కిష్టయ్య గురించి ఇంత సీన్ ఉంటే ఎవడు ధైర్యం కూడా చేయకూడదు. అయినా ప్రతి ఒక్కడు వచ్చి ధైర్యం చేస్తాడు. కుక్కతో వంకారు అంటే ఆ హైప్ కొంచెం వేరేగా ఇవ్వాల్సి ఉండే, లేదా ఇలా ధైర్యం చేయకుండా ఉండాల్సి ఉండే, బికాస్ ఇట్ డజంట్ మేక్ సెన్స్. యా, స్టార్టింగ్ సీన్ ఇమాజిన్ చేసుకో, భాస్కర్ ఎత్తుకోపోతారా ఇట్లా గొడవ దొంకిండని, వీళ్ళు ఎవరు రియాక్ట్ గారు చూడు. అక్కడ శకలక శంకర్ వస్తాడు, వచ్చి మీరు కొడుకుని ఎత్తుకోబోయారు, మీరు ఎవరికి బాధ లేదా, ఏం ఫ్యామిలీ అది ఇది అంటాడు. ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్ దట్ మూమెంట్ ఐ ఎక్స్పెక్టెడ్ సో మచ్ అవుట్ ఆఫ్ ఆ క్యారెక్టర్, ఆ శకలక శంకర్ క్యారెక్టర్, బికాస్ ఈస్ అ వెరీ గుడ్ కామెడియన్. అక్కడే అయిపోయింది. వడలు తినిపించేసి పంపించేసిండు ఆయన. రిమ్యునరేషన్ కూడా ఇచ్చిన తెలియదు నాకు, ఐ హార్డ్లీ డౌట్. వడలే ఇచ్చిండు. నీ క్యారెక్టర్ ఇంతే బొక్క అదే ఓకే. వాళ్ళు అప్పుడు ఇచ్చిండ్రా వాళ్ళు, అంటే కిష్టయ్య ఉన్నాడంటే అసలు మాకు ఏం టెన్షన్ లేదు, మేము మా ఇంట్లో దొంగతనమైన ప్రాబ్లం లేదు, మర్డర్ అయిన ప్రాబ్లం లేదు, ఆయన చూసుకుంటానన్న రేంజ్ లో ఇచ్చిండ్రా. అగైన్ వాట్ కిష్టయ్య didn't live up to that expectation. అండ్ దానికి తోడు ఇంకో వీడి ఇక్కడ అంజి ఊరంతా పోయి ఫోర్కాస్టింగ్ చేస్తున్నాడు చూడు, ఫైట్ చూడకుండా. లైక్ మీ పిల్లలు వద్దా, ఓకే కిష్టయ్య ప్రాబ్లం సాల్వ్ చేసేసాడు, మీకు అది ప్రాబ్లం ఉందా, కిష్టయ్య ప్రాబ్లం సాల్వ్ చేసి. నేను ఓకే, ఈవెన్ ఇఫ్ ఐ థింక్ ఠీకే ఇది ఒక హైప్ కమర్షియల్ మూవీ కోసం చేస్తున్నారు అన్న, బట్ కిష్టయ్య రిలవెంట్ యాక్షన్ చేయట్లేదు అక్కడ ప్యారలల్ గా. సో అగైన్ ఒక యూనో యింగ్ యాంగ్ బ్యాలెన్స్ ఉండింది. వీడు ఒకడు హైప్ ఇస్తాడు కానీ అట్లా ఏం లేదు, అంత తూచ్ అన్నట్టు ఉంది అది. సో యూఆర్ లైక్ యూ డోంట్ నో వెదర్ టు గెట్ ఎక్సైటెడ్, లేకపోతే అరే బోర్డా, లేకపోతే కోపం రాలా, నీకేం అర్థం కాదు. అండ్ సిమిలర్ లైన్ లో ఇంకో ఎగ్జాంపుల్ బ్రో, అంజి భాస్కర్ కి కిష్టయ్య ఇంకా ఈ అమ్మాయి గురించి చెప్తుంటారు, వాళ్ళ గొప్ప ప్రేమ గాథ.
ఎస్ అండ్ అందులో బయటికి వాళ్ళు ఇట్లా నవ్వుకుంటూ కనిపిస్తారు కానీ లోపల మాత్రం నరకమా అనుభవిస్తుంటారా అని అంజీ అనుకుంటూ పోతాడు. కిష్టా బీడి తాగుతుంటాడు. నరకము సో కాల్డ్ నరకము. కిష్టా నవ్వుకుంటూ బీడి తాగుతున్నాడు. ఆ అమ్మాయి కూడా ఇంట్లో నవ్వుకుంటూ వీడు ఉన్నాడు కదా అని చెప్పి నవ్వుకుంటూ గిన్నెలు తీస్తుంది, అన్ని నవ్వుకుంటూ జుట్టు తవ్వుకుంటుంది. ఏం నరకం అనుభవిస్తుండ్రు మీరు, ఏం మాట్లాడుతుండ్రు? నువ్వు ఆ పోస్ట్ చూసినావా ఇన్స్టాగ్రామ్ లో? ఏది? నెవర్ గో బై ద స్మైల్, దే గో త్రూ డిప్రెస్, హౌ డిప్రెస్ పీపుల్ లుక్ అని ఒకటి వస్తుంది చూడు. రాబిన్ విలియమ్స్ ది, ఇంకా వాడు షెఫ్ ఉంటాడు వాడెవడు, ఆంథనీ సంథింగ్ బోడియన్, వీళ్ళందరి ఫోటో వచ్చి అది చచ్చిపోయారు పాపం అని చెప్పి వస్తుంది చూడు. వీళ్ళ అంతే నువ్వు. ఆ నరకం ఎట్లుంటుంది తెలుసా నీకు తెలియదు. వాడు గోస్ట్ చేసి వచ్చిండు కిష్టయ్య. నీకు ఆ భారం లోపల ఎవ్వరికి చెప్పుకోలేని భారం అది. అట్లా ఆ సిచ్యువేషన్ లో ఇక ఏదో బతుకు తీరు కోసం నవ్వుతారు కొంచెం అటు ఇటు అంతే. ఈ పిల్ల ఏమో అగైన్ కాస్టింగ్ వైజ్ ఐ హ్యావ్ క్వశ్చన్స్. లైక్ వై నాకు సెట్ కాలేదు కాస్టింగ్. సెట్ వదిలేసి అసలు వాడు ఇట్లా లైన్ లో ఎందుకు ఉంది ఈ క్యారెక్టర్ కోసం? షీ లుక్ సూపర్ యంగ్. ఆమెను ఓల్డ్ గా చూపించడానికి ట్రై చేశారు, అయినా కానీ వర్కౌట్ కావట్లేదు. అది 16 ఏళ్ళ పిల్లలాగా ఉన్నది అది. అట్లీస్ట్ ఇఫ్ ద ఇంటర్చేంజ్ కదా, ఈ అంజీ వైఫ్ ని కిష్టయ్యకి పెట్టి ఆ పిల్లని అంజీకి పెట్టిన మేబీ ఇట్ వుడ్ హావ్ వర్క్డ్ అవుట్ బెటర్ ఫిట్. కానీ వాట్ ఎవర్. ఆ పిల్ల ఎట్లుందంటే దునియాగా బాడ్మే మేరే బావగా ఘరా అనుకుంటూ ఆమె ఎంజాయ్ చేస్తుంది అక్కడ. సో నాకు తెలియదు బోగస్. దీన్ని ఎట్లా చెప్పాలో కూడా తెలుస్తలేదు మన. అదే దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకనే బుర్ర గోక్కుంటే నాకు ఆ ఫ్యాన్ మూవీ యాంగిల్ తట్టింది. ఓకే. సో హార్డ్ కోర్ ఫ్యాన్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే బ్రో, నీకేం కావాలి? నిజంగా నువ్వు ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ అంటే మాక్సిమం నీకు ఇష్టంగా ఉండాలి స్క్రీన్ మీద. సో అట్లానే డెలివర్ చేశారు. ఇంకోటి ఏం కావాలి నీకు అంటే, నాకు ఈ సినిమా చూస్తుంటే నాకు ఒకటి కొంచెం ఆడ్గా ఏముండే అంటే, పాటలలో ఎంతైతే ఎఫర్ట్ పెట్టారో, పిక్చరైజేషన్, కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్స్ అండ్ ఎంతమంది ఎక్స్ట్రాలు ఉన్నారు. జనరల్ గా మనము కమర్షియల్ సినిమాల్లో చూస్తే ప్రతి పాటలో ఇంతమంది ఎక్స్ట్రాల్ని పెట్టరు. ఒకటో రెండో పాటల్లో ఒక పండగ, ఒక సంబరం అన్నట్టు ఇంతమందిని పెడతారు. అండ్ మిగతా పాటల్లో వీళ్ళు యూరోప్ కు వెళ్ళి అక్కడికి వెళ్ళి 2, 3, 4 ఇట్లా డాన్స్ చేస్తుంటారు అంతే. కానీ ఈ సినిమాలో చూస్తే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పాటకి సంత కావాలి, మొత్తం ఊరంతా రావాలి, విలేజ్ ఫీల్ రావాలి, భావనాలు యూనో మొత్తం ఆ ఫీల్ రావాలి, కొరియోగ్రఫీ బాగుండాలి, పిక్చరైజేషన్ బాగుండాలి, ఇంకా డాన్స్ స్టెప్ కొంచెం ఎంటర్టైనింగ్ అంటే థియేటర్ లో కూర్చున్న వాడికి. అవును. సో చాలా థియేటర్ లో చూసేటట్టు ఉందా అంటే వాళ్ళ ఏదైతే ఉండనో థియేటర్ కి ఎవరైతే వస్తారో హార్డ్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళకైనా పైసా వసూలు అనిపించాలి అన్నట్టు తీసినట్టుంది ఇది. ఎందుకంటే పాటల్లో ఎంతైతే ఎఫర్ట్ పోయిందో ప్రతి ఒక్క పాటలో సినిమాలో అంత లేకుండే అసలు. అదేదో ఈ పాటలు తీయడం కోసమే ఆ సినిమా తీసినట్టుండే. అది ఎట్లా లిటరలీ నాకైతే డౌట్ వస్తుండే, అంత సంతోషం ఏం కలిగింది మీరు పాట పాడుతున్నారు అన్నట్టుండే. నిజంగా చాలా అబ్రప్ట్ గా స్టార్ట్ అవుతాయి కొన్ని, న్యాచురల్ గా స్టార్ట్ కావు, ఆర్గానిక్ గా స్టార్ట్ కావు, కానీ ప్రతి పాటలో ఎఫర్ట్ కనిపిస్తుంది. అప్పుడు నాకు అనిపించింది ఓకే, ఇది హార్డ్ కోర్ ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే వీళ్ళు చాలా క్లియర్గా చాలా క్లారిటీతో డిసైడ్ అయ్యి వచ్చిండ్రు. అసలు మనకి సినిమాలో ఇవన్నీ ఆ ఫరక్ పడదు, అవసరం లేదు. ఓ క్యారెక్టరైజేషన్లు, ఓ సైనసాయిడల్లు, ఇవన్నీ మనకు ఆ సంబంధం లేదు. జస్ట్ కిష్టయ్య మీద ఫోకస్ చేద్దాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కిష్టయ్య కోసమే, కిష్టయ్యకు ఊపిరి ఆడుతుందా లేదా, అన్న నడిచి వస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, మాస్. సో ఆ మాస్ యాటిట్యూడ్, ఓ గాడ్ కొంపదీసి వాడే తీసిండు. ఎందుకంటే ఆ మూవీ కూడా ఒక కొరియోగ్రాఫర్ డైరెక్ట్ చేసిండు, ఈ మూవీ కూడా కొరియోగ్రాఫర్ డైరెక్ట్ చేసి ఉంటాడు, డాన్స్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ లాగా. ఎందుకంటే ఇంత డాన్స్లు ఉన్నాయి అక్క లేకుండా. అండ్ నాకు తెలిసి ఆ మూవీలో కూడా హీరోకి క్లోజ్ గా ఉన్న క్యారెక్టర్ ని లేపేస్తారు, హీరోయినే లేపేస్తారు. అందులో సునీల్ ఉండే కదా అందులో ఫ్రెండ్ సునీల్. నాకు ఎందుకు తెలుసు అంటే నార్త్ వాళ్ళు ఫుల్ మీమ్స్ చేస్తారు దాని మీద. వాళ్ళకి వన్ ఆఫ్ ద మోస్ట్ హార్ట్ టచింగ్ మూమెంట్స్ అనమాట. అవునా, సునీల్ పోగానే వాళ్ళు ఎంత ఇప్పటికి తలుచుకొని ఏడ్చుకుంటారు. అయ్యో అరే మాస్ లో పాపం అట్లా గోస్ చూపిస్తారు, తండ్రి పోతాడు అందులో పాపం. కానీ అప్ నార్త్ అది బ్లాక్ బస్టర్ ఉండే అనుకుంటా. అది చాలా మందికి ఇట్లా గుర్తుండిపోయింది మా సినిమా, విచ్ ఇస్ వండర్ఫుల్. కానీ అప్ నార్త్ శివమణి కూడా హిట్ అంట తెలుసా? ఓ బిగ్ హిట్ అంట శివమణి. ఓకే, శివమణి అంటే అదే 9812 వాడు పోలీస్ ఇన్స్పెక్టర్. రైట్, ఓకే, హ్యూజ్ హిట్. రైట్, మూగదైపోతుంది హీరోయిన్. రైట్, అవును.
సో అదే అనిపించింది బ్రో. సో నాకేం డౌట్ వచ్చిందంటే ఓకే నేను హార్డ్ కోర్ ఫ్యాన్ అయితే కాదు, నేను సినిమా ఎలా ఉంది, స్టోరీ స్క్రీన్ ప్లే ఎలా ఉంది అట్లా చూస్తాను, కానీ ఇందులో అయితే ఏం పడట్లేదు. సో హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని అడగాలని ఉంది, మీకైనా కొంచెం పల్స్ పైకి కిందికి అట్లా ఏమైనా అయిందా ఇది చూసి? నో లేదా మీకు కూడా అలానే ఉందా ఇండిఫరెంట్ గా? మాకు రాసి చెప్పండి. ఎందుకంటే నాకైతే ఆనెస్ట్ గా ఏమనిపిస్తుంది అంటే ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ నా దగ్గరకు వచ్చి లేదు ఆ సినిమా చూసేటప్పుడు ఆ పాటలు చూసేటప్పుడు సినిమా థియేటర్లో చూసిన అండ్ ఆ పాటల్లో చూసింది నాకు ఎంజాయ్మెంట్ ఉండే, ఒక ఏం స్టెప్ వేసిండు, ఏమి కలర్ఫుల్ ఉండే, ఎంటర్టైనింగ్ గా ఉండే, సో నాకు పైసా వసూలు అనిపించింది అన్నాడు అనుకో, ఐ వోంట్ బి షాక్డ్. దానికి నాది ఒక డిఫరెంట్ టేక్ ఉన్నది బోకస్. ఒకవేళ ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న ఆర్టిస్ట్ ని వాళ్ళ ఫ్యాన్స్ కోసం అని ఒకటి తీస్తున్నావు అనుకో, దెన్ యూ ప్లే టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆర్టిస్ట్. ఓకే, ఈ ఆర్టిస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఆ శివ టైప్ ఇది ఫైట్ సీన్. సో ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ ఎ న్యూ ఒక మేనరిజం ఉంటుంది ఫైట్ సీక్వెన్స్ లో. ఓకే, ఫైట్ చేసే ముందర ఇట్లా స్లీవ్ మడత పెట్టడమో, లేకపోతే చైన్ చుట్టడమో, లేకపోతే కాలు తిప్పడమో. కానీ అదొక్కటే కాకుండా ఆ రొమాంటిక్ ప్లే బాయ్ టైప్ ఆఫ్ ఇది కూడా ఉంది, అది వేరే, దట్ ఈస్ ఆల్సో దేర్. కానీ ఇట్లా ఆ రొమాంటిక్ ప్లే బాయ్ యాంగిల్ అయితే మొత్తం అదే ఉంటుంది. ఇట్ బికమ్స్ అ ఫ్యామిలీ డ్రామా. ఈ మూవీ ఇలాంటి సబ్జెక్టుల్లో ఒక రివెంజ్ సబ్జెక్ట్ కానీ వాట్ ఎవర్ యూ సే, ఫైట్ ని నువ్వు ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఈ ఆర్టిస్ట్ ఈస్ నాట్ నోన్ ఫర్ డాన్స్, ఐ మీన్ ఫ్యాక్ట్ బీయింగ్ ఫ్యాక్ట్. సో నువ్వు ఫైట్లను ఎక్కువ ప్రమోట్ చేస్తావు. ఫైట్లు ఇంకొంచెం కామెడీగా పెట్టచ్చు, లేకపోతే ఇంటెన్స్ గా పెట్టచ్చు. అది ఈ మూవీలో నాకు ఏమనిపించింది అంటే ఫైట్స్ వర్ సో బ్లాండ్, అంటే లైక్ ద రెస్ట్ ఆఫ్ ద మూవీ యాక్చువల్లీ. కానీ ఆ ఫైట్లలో అదొక ఊంఫ్ లేకుండే. అండ్ ఎన్ని ఛాన్సెస్ ఉండే ఇన్ఫాక్ట్ మళ్ళీ చెప్తా నేను, అంజీ ఏదైతే చేశాడో ఆ థియేటర్ లో ఫైట్ అవుతుంది చూడు, బికాస్ ఆఫ్ విచ్ హీ డైస్. అంజీ ఫైటింగ్ చాలా ఎక్సైటింగ్ ఉండే నాకు. ఓకే, అండ్ ఇట్ క్యాన్ ఆల్సో బి బికాస్ ఎందుకంటే మొత్తం మూవీ డల్ ఉండే, సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ కొంచెం నాకు వావ్ అనిపించచ్చు అట్లా. రైట్, కానీ బట్ అంజీ ఇన్ జనరల్ కూడా నువ్వు ఆ ఆర్టిస్ట్ కనుక పాత కామెడీ స్ట్రీక్ ఉండే కదా, ఒకటి ఫుల్ కామెడీ మూవీలు చేశాడు, అందులో కామెడీగా ఫైట్ చేసేవి కూడా హీ యూస్ టు డూ వెల్. నెక్స్ట్ స్క్రీన్ పైన అనిపిస్తుంది ఓకే ఈ గిగ్రం జర డిసప్పాయింట్మెంట్ అనుకో, బట్ అదర్వైజ్ హీ డిడ్ వెల్. సో నాకు అట్లా అనిపించింది. అండ్ ఇంకో చిన్న ఫ్లేవర్ ఏం కనిపించింది సార్ నాకు, దే వాంటెడ్ టు కొంచెము ఏమంటారు బ్రింగ్ బ్యాక్ దట్ ఎర్లీ 90s ఫ్యామిలీ రివెంజ్ ఉండేడు, ఇట్లా పెద్దరాయుడు చిన్నరాయుడు అన్నట్టు సినిమా మొత్తం అట్లానే ఉండే కన్వెన్షన్ ఎర్లీ 90s. సో దాన్ని బాగా మిల్క్ చేద్దాం అనుకున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమంటారు ఎస్థెటిక్స్, కానీ అది అటు ఇటు కాకుండా పోయింది అది. సో అదే ఆ ఇంటెన్షన్ ఏంటో దాని గురించి క్యూరియస్ ఉండే నేను, ఎందుకంటే ఉద్దేశం అనేది ఇది ఒక Tier 2 Tier 3 లైక్ నాన్ అర్బన్ ఆడియన్సెస్ కోసమే, అండ్ అందులో కూడా నాన్ అర్బన్ ఆడియన్స్ లో కూడా ఓన్లీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోసమే తీసారా ఇది? అంత యూనో కాన్సన్ట్రేటెడ్ గా ఉండేనా వాళ్ళ టార్గెట్ డే? నాకు అట్లా అనిపించట్లేదు. నాకు ఎందుకు అట్లా అనిపించింది, ఎందుకంటే నువ్వు అన్నట్టు ఫైట్ల మీద కూడా వాళ్ళ ఫోకస్ ఉన్నట్టు అనిపించలేదు నాకు. అండ్ ఆ అంజీ అంటే కిష్టయ్య ఫైట్స్ గురించి అంటున్నాను, ఓన్లీ పాటల్లో నాకు ఆ స్పెషల్ ఎఫర్ట్ కనిపించింది, ఆ స్పెషల్ ట్రీట్మెంట్ కనిపించింది. అంజీ ఫైట్ దగ్గరకు వచ్చి ఒక ఫిల్మ్ మేకింగ్ దృష్టికోణం నుంచి నాకు ఒక గెస్ ఉంది, అది ఇట్స్ ద ఏజ్ ఆఫ్ ది యాక్టర్. యూనో కొంచెం నీ ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ అయ్యాడు అనుకో, న్యాచురల్ గా నువ్వు పేసింగ్ తో ఫైట్స్ చూపిలేవు. ఎట్లా అంటున్నావు అంటే ఫైట్లలో డూపులు పెట్టచ్చు, కాకపోతే ఇవాళ రేపు ఐ థింక్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫైట్ లో ఇంత స్లో మోషన్ ఎందుకు వాడుతున్నారు అంటే బికాస్ ఆ సీనియర్ యాక్టర్స్ ఆ యూత్ లో ఉన్న యూనో ఆ బాడీ మూవ్మెంట్స్ కానీ ఎనర్జెటిక్ ఇది రాదు. దీనికి హాలీవుడ్ లో ఏం చేస్తారంటే దే గో ది ఆపోజిట్ వే, స్లో మోషన్ కాకుండా స్పీడ్ అప్ చేస్తారు, లైక్ స్పీడ్ ర్యాంపింగ్ అంటారు. లియామ్ నీసన్, ఎందుకంటే లియామ్ నీసన్ కూడా అదే ఏజ్ గ్రూప్, సో లియామ్ నీసన్ ఫైట్ సీన్స్ లో అట్లా స్పీడ్ ర్యాంప్ చేస్తారు టు మేక్ ఇట్ లుక్ ఫాస్ట్. అది ఎందుకు మన దగ్గర అంత ఎక్స్పర్టీస్ రావట్లేదు కదా, కానీ కొంచెం నిజంగా ఎక్స్పర్టీస్ ఉండుంటే అండ్ అఖండాలో నిజంగా అట్లా చేసుంటే అది కన్వెన్షన్ అవ్వాలి అంట నేను. మన దగ్గర ఇంతమంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, డెఫినెట్లీ దాన్ని కన్వెన్షన్ గా వాడుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ స్లో మోషన్. నా పాయింట్ నువ్వు చెప్పిన పాయింటే ఈజ్ ద రీజనింగ్ వై ఐ డోంట్ థింక్ నువ్వు ఆ ఫ్యాన్ థియరీ అది చెప్పావు చూడు. ఎందుకంటే నువ్వు డాన్స్ లో నీకు ఇంకా స్పీడ్ కావాలి,
ఇప్పుడు ఒక సీనియర్ ఆర్టిస్ట్ అనుకో, ఈ ఆర్టిస్ట్ తో అంత క్రేజీ డాన్స్ స్టెప్స్ ఏం చేపియట్లేదు, జస్ట్ నార్మల్ చేయరు. కానీ నువ్వు ఒక అంజీ లాంటి యాక్టర్ పక్కన వేరే లీడ్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ లీడ్స్ కూడా దే ఆర్ ఆల్సో రిలేటివ్లీ యంగ్, అండ్ వాడు ఒక భాస్కర్ కూడా యంగ్. సో యు ఆర్ సరౌండెడ్ బై గుడ్ డాన్సర్స్. ఓకే, సో నా పాయింట్ ఏంటంటే ఒకవేళ అట్లా ఉందంటే ఏదైతే నువ్వు చేయబోతున్నావో అది ఇంకా బయట పడుతుంది. ఇఫ్ యూర్ ట్రైంగ్ టు హైడ్ ద ఏజ్ ఆఫ్ ద ఆర్టిస్ట్, నువ్వు వాళ్ళతో ఎక్కువ డాన్సులు చేపిస్తే ఇంకా బయట పడుతుంది. కానీ పాటలన్నిటిలో దాదాపు ఒకటే స్టెప్, సో అది ఇట్ ఫాలోస్ ద మెయిన్ క్యారెక్టర్ కదా. ఇతను ఏం చేయగలుగుతాడో కన్విన్సింగ్ గా ఆ స్టెప్లు అందరితో చేపిస్తారు బేసిక్. ఇప్పుడు కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నీకు ఆల్రెడీ తెలుసు, సల్మాన్ ఖాన్ తో కూడా అదే కదా చేసేది. సల్మాన్ ఖాన్ వదిలేసి, సల్మాన్ ఖాన్ జోబులో చేయబెడితే కూడా పిచ్చోళ్ళు అయిపోతారు అందరు. అంటే బ్యాక్గ్రౌండ్ లో అందరు ఏం చేస్తున్నారు, అదే చేస్తున్నారు, జేబులో చేయబెడుతున్నారు. సో నేనేమంటున్నా అంటే నీకు ఆల్రెడీ తెలుసు అంటే దట్ హీఈస్ నాట్ ఎ డాన్సర్, దెన్ యూ వుడ్ హావ్ టేకెన్ ద డిఫరెంట్ బెట్ అంట. నేను ఒక ఫ్యాన్ ని ఫ్యాన్ ని ఎక్సైట్ చేయడానికి నేను ఫైట్ల పైన ఫోకస్ ఎక్కువ పెడుతుంటే అదంటాను నేను. నువ్వు ఫ్యాన్ల కోసం తీస్తున్నావు అంటే ఫ్యాన్స్ కూడా తెలుసు మా అన్న డాన్స్ చేయడు కానీ ఓ ఖతర్నాక్ ఫైట్ చేస్తాడు అని. సో యూ గివ్ మోర్ ఫైట్స్. అది కాకుండా మోర్ పాటలు ఇస్తే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఫర్ ద ఫ్యాన్స్. అప్పుడు వీళ్ళు ప్రీసెట్గా వెళ్ళిండ్రు ఒకటి, ఇట్లా ఉన్నది, ఇన్ని పాటలు పెడతాము, ఇన్ని ఇది చేస్తాము, ఈ పాట ఇది ఈ పర్టికులర్ భావనాలను పెంచుతుంది, ఈ పాట ఈ పర్టికులర్ భావనాలను పెంచుతుంది, అది ఇది. అదైతే తప్పకుండా అది సినిమా మొత్తం అట్లానే ప్రీసెట్ తీశారు ఆబ్వియస్లీ. కానీ కొంచెం ఎక్కడ డిఫర్ అవుతా అంటే నేను పాటల దగ్గర వచ్చేసరికి నీకు ఎంజాయ్ చేసేది రెండు క్యాంప్స్ నుంచి ఉంటారు, అంటే జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. ఫైట్స్ అనేది ఇట్స్ మోర్ ఆర్ లెస్ ద జెంట్స్. మన మంచితనం కానీ అంత డీప్ లెవెల్లో ఆలోచించారంటావా ఈ మూవీకి? ఆలోచించారని కాదు నేనేమంటున్నా అంటే పాటలతో నీకు ROI ఎక్కువ ఉంటుంది. నువ్వు పాటలు బాగా తీసావు, ఓకే, నీకు లేడీస్ కూడా దే లైక్ ఇట్ అండ్ జెంట్స్ కూడా దే లైక్ ఇట్, సో ఎక్కువ రీకాల్ ఉంటుంది అక్కడ. నా పాయింట్ ఒక్కటే, దీన్ని వ్యాలిడేట్ చేయడం కోసం ఏదైనా థియరీ రాయొచ్చు మనం. నేను వ్యాలిడేట్ చేయట్లేదు, ఏమంటారు వాళ్ళ లాజిక్ జస్టిఫై చేయడానికి ఏదైనా థియరీ పెట్టచ్చు మనం, జస్టిఫై అవుతుంది అది. ఎండ్ ఆఫ్ ద డే పాయింట్ ఏంటంటే ఒక మూవీ ప్రకారంగా డస్ ఇట్ మేక్ సెన్స్? నాకు ఇట్ డజంట్ మేక్ సెన్స్. నో, ఇట్ డజంట్ మేక్ సెన్స్. సింపుల్. వీళ్ళు ఏం ఆలోచించుకొని చేశారు ఏదైనా కానీ. నా ఇంకో క్వశ్చన్ ఏంటంటే నీకు నిజంగా అంత లేపేది ఉందంటే ఆర్టిస్ట్ ఫ్యాన్ కోసం వేరే క్యాస్ట్ ఎందుకు నీకు? ఇంత ఖతర్నాక్ క్యాస్ట్ ఎందుకు నీకు? క్రెడిబిలిటీ పెంచుతున్నావు నువ్వు క్యారెక్టర్లది అంటే హైప్ ఇవ్వాలి కదా. అవును, ఎవడైనా హైప్ ఇస్తాడు. ఇప్పుడు ఆ సన్నాయి కొట్టే వాళ్ళు కూడా హైప్ ఇవ్వచ్చు. వాళ్ళు ఇప్పుడు నువ్వు మూవీ అంతా ఆ సన్నాయి కొట్టే వాళ్ళతో హైప్, ఎందుకంటే ఫ్యాన్స్ కనుక ఒట్టి డాన్స్కి ఫైట్కి రియాక్ట్ అవుతున్నారు, లేకపోతే ఈ క్యారెక్టర్కి రియాక్ట్ అవుతున్నారు అంటే మెయిన్ క్యారెక్టర్కి వేరే వాళ్ళ సంబంధం లేదు నాకు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ టూల్స్ ఉండాలి, టూల్స్ టు లైక్ ఒక రీజన్ టు నరేట్ గివ్ దట్ హైప్. అదే ఆ సన్నాయి వాళ్ళతో చేపిస్తా నేను, లేకపోతే ఆటో వాళ్ళతో చేపిస్తా, లేకపోతే ఏమంటారు మన అదే ఆపోజిషన్ పక్క ఊరు వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళతో చేపిస్తా. ఈ నాజర్ ఎట్లనో చేస్తున్నాడు మాటికి. యా, ఇంకో రకమైన క్యాల్కులేషన్ ఏమి ఉండొచ్చు అంటే దాంట్లో అంజీకి ఒక ఫ్యాన్ బేస్ ఇటుపక్క ఉన్నారు, భాస్కర్ కి ఇంకో ఫ్యాన్ బేస్ అటుపక్క ఉన్నారు. సో వీళ్ళిద్దరిని పెడితే వాళ్ళ ఫ్యాన్ బేస్ కూడా వస్తారు. భాస్కర్ కి ఫ్యాన్ బేసా? హూ నోస్, బోగస్, హూ నోస్, ఉండే ఉంటారు. అంజీ కన్నాగానే అర్థం చేసుకుంటా, భాస్కర్ కుంటారా? ఉండే ఉంటారు. ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్, ఐ వోంట్ బి స్టన్డ్. ఐ విల్ బి స్టన్డ్, డెఫినెట్లీ ఐ విల్ బి స్టన్డ్. నువ్వు మన తెలుగు ఆడియన్స్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నావు కానీ ఐ విల్ బి స్టన్డ్. ఇంకోటి భాస్కర్ ఎవరు? ఆ మూడో వాడే కదా, థర్డ్ విలన్, గోడెక్కినోడు. విలన్ ఎవరు? యాక్చువల్ విలన్ మూడో కొడుకు దాసుకి ఫ్యాన్ బేస్ ఉన్నదంటే నేను ఒప్పుకుంటా. ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ ఇన్ తమిళ్, మలయాళీ యాక్టర్ యాక్చువల్లీ. సో అది ఇంకో క్యాల్కులేషన్. అదైతే ఆబ్వియస్ అయిపోయింది ఇప్పుడు అన్ని మూవీలలో. ఇట్లా 4 states ని 6 sisters లాగా మన 4 states బ్రదర్స్ ని ఒక్కొక్కళ్ళని తీసుకురా అంటున్నారు. దట్ ఈస్ ఓకే, ఎకనామికలీ ఐ గెట్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ. కానీ ఈ ఫ్యాన్ బేస్ ఇండివిజువల్ నాజర్ ఫ్యాన్ బేస్ కూడా ఇక చెప్పు నువ్వు టార్గెట్, ఇంకా మన రమేష్ ఫ్యాన్ బేస్ కి కూడా టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పు. అందరు ఫ్యాన్ బేస్ లకే టార్గెట్ చేస్తున్నట్టు ఉన్నది. నో, ఎందుకంటే క్యారెక్టర్ యాక్టర్స్ కి పెద్ద ఫ్యాన్ బేసెస్ అన్నట్టు ఎందుకుండో వెన్నెల కిషోర్కి లేవా, బ్రహ్మానందంకి లేవా, కోటాకి లేవా? అది ఒక బేస్ లాగా ఉండదు, ఉంటారు ఫ్యాన్స్, బట్ బేసెస్ అంటే ఇట్లా ఫ్యాన్ పేజెస్ ఉండవేమో అది, కానీ బిగ్ బేసెస్ బ్రో. పేజీలుండి అకౌంట్, లేకపోతే వాళ్ళంత పాపులర్ ఎందుకు అవుతున్నారు? ఇంకొకరితో గొడవలు పెట్టుకునే అంతా ఉండదు.
అది ఇప్పుడు ఈ మిలేనియల్స్ చేయట్లేదు, వాళ్ళకి ఫ్యాన్స్ ఎట్లా ఉండాలో తెలియదు అనుకో. ఈ జెన్సీస్ వాళ్ళందరికీ ఫ్యాన్స్ అంటే 90s లో ఉంటుండే, ఇట్లా కొంచెం ఇట్లా ఒక నువ్వు మా హీరో గ్రేట్ అంటే ఎందుకు గ్రేట్ అని చెప్పి ఇలా 10 కౌంటర్ పాయింట్స్ ఉంటాయి. ఇట్లా డీప్ లెవెల్ డిస్కషన్, బాటిల్లో వాగిలేవి అవన్నీ అవుతుండే. ఇవి జెన్జీలు ఏం చేస్తున్నారు, 4 పోస్టులు పెడుతున్నారు, హౌ డేర్ హీ అని. గ్రేటా థన్బర్గ్, హౌ డేర్ హీ సే దిస్ అబౌట్ మై హీరో. అదే కదా. సో ఓవరాల్ నాకేం ఫీలింగ్ వచ్చిందంటే, ఓకే ఈ హార్డ్ కోర్ ఫ్యాన్ మూవీస్ అనేది దీన్ని కొంచెం వేరేగా చూడాలా, ట్రీట్ చేయాలా, ఎందుకంటే అది ఒకలాంటి మ్యూచువల్ అగ్రిమెంట్ ఉన్నట్టు అనిపించింది బ్రో నాకు సినిమా చూస్తుంటే. నువ్వు ప్రెజెంటేషన్ పెట్టారు అది థియేటర్లో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఫ్రమ్ ద పాస్ట్ మూవీస్ అని. సబ్జెక్టివ్ గా వాళ్ళ తరపు నుంచి వాళ్ళ వ్యవహారం ఎట్లుందంటే, ఇదిగో మీకు తెలుసు మాకు తెలుసు, అవ్వని పని, జరగని పని, మీకు తెలుసు మాకు తెలుసు ఈ సినిమా ఎందుకు తీస్తున్నాం, ఈ సినిమా దేనికోసం తీస్తున్నాం, ఎవరి కోసం తీస్తున్నాం. సో మేము ఇవన్నీ ఎక్కడైతే పట్టించుకోవాలో మేము అక్కడ పట్టించుకుంటాం. అంటే ఏంటి, పాటలు ఇంకా ఈ కిష్టయ్యకి హైప్ సీన్లు ఇవ్వడం అంతే. మిగతా అంతా వీఆర్ నాట్ గోయింగ్ టు కేర్, బికాజ్ మీకు తెలుసు మాకు తెలుసు ఈ సినిమా ఎందుకు తీయబడుతుందో. ఇట్స్ ఓన్లీ హార్డ్ కోర్ ఫ్యాన్ మూవీ. సో ఆల్మోస్ట్ అట్లాంటి బిహేవియర్ ఉంది ఆ సినిమాలో. అది ఎంకరేజ్ చేయొద్దంటే, నేను ఎంకరేజ్ చేయొద్దు అంటే చేయొద్దు, ఈ షుడ్ నాట్ ఎంకరేజ్. ఏమవుతుందంటే ఇప్పుడు అట్లా చూస్తే ప్రతి ఒక్కడు అంటాడు నేను ఎంకరేజ్ చేయట్లే. అట్లా అంటే సైంధవ్ కూడా అట్లానే కదా, ఫ్యాన్ బేస్ కోసమే తీసిండు సైంధవ్. నాకు అట్లా అనిపించలేదు. అట్లా వాడు నోరు తెచ్చి అన్నాడు కదా, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ అని. ఐఎమ్ బిగ్ ఫ్యాన్. అవును, మరి ఫ్యాన్ల కోసమే తీసిండు. సి ఎవ్రీథింగ్ ఫ్యాన్ల కోసమే తీస్తారు. అలా అనిపించలేదు నాకు ఆ సినిమా చూస్తుంటే. దానికి దీనికి తేడా ఉంది. ఎందుకంటే దాంట్లో కార్లు వచ్చినాయి, ఒక మస్టాంగ్ వచ్చింది, ఒక ల్యాంబోర్గిని వచ్చింది. అవును, వేరే వేరే ఉండే అందులో. కానీ ఆ హీరోకి అదే కదా, హీఈస్ నోన్ ఫర్ స్టైల్. ఆ హీరో ఉన్నాడు కాబట్టి కార్లు వచ్చాయంటే నేను నమ్మా. కార్లు వచ్చాయని కాదు, హీఈస్ నోన్ ఫర్ స్టైల్. సో ఆ ఎస్థెటిక్స్ దే వాంటెడ్ టు బి స్టైలిష్. అట్లా నేను అదే ఆర్గ్యుమెంట్ చెప్తాను నేను. అంతా స్టైలిష్ ఉండాలి కాబట్టి ఒక ముస్టాంగ్ వచ్చింది, ఒక జీప్ వచ్చింది, ఒక బెంజ్ ఉన్నది, ఒక BMW. అందులో ఈ మంచి మంచి కార్లు ఎందుకు ఉండాలంటే, మసరాటి ఉన్నది, వాట్ ఎవర్ ఎందుకు ఉండాలంటే, మా హీరో చాలా స్టైలిష్, మినిమం ఇలాంటి కార్లలో తిరగాలి, మారుతిలో తిరుగుతాడా, లేకపోతే మా సైంధవ్ అంటారు. నాకు ఆ ఫీలింగ్ రాలేదు. సైంధవ్ చూస్తుంటే ఈ నాసామి రంగా లాగా ఎట్లయితే తీశారో, ఆల్మోస్ట్ ఒక ప్రశ్నలు కూడా ఎందుకు అడుగుతారో నీకు తెలుసు కదా ఇక్కడ ఏం జరుగుతుందో, నాకు తెలుసు నీకు తెలుసు ఇది ఎందుకు తీసామో, సో లైట్ తీసుకోండి. మరి అదే అంటున్నా బోగస్. ఇప్పుడు ఇదే లాజిక్ నువ్వు ఆ ఫోర్ట్ లో ఫైట్ సీన్ పెట్టావు అక్కడ, ఎందుకు ఆ సినిమాకి అది మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఇలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్ సినిమాలు ఉన్నాయి. బంగారాజు అది కూడా ఇట్లాంటి హార్డ్ కోర్ ఫ్యాన్ సినిమానే. సో దానికి దీనికి నాకు పోలికలు కనిపిస్తున్నాయి, కానీ దీనికి సైంధవ్ అయితే కనపడుతుంది. స్టోరీ వేరే కాబట్టి, రివెంజ్ స్టోరీ అది. కమాన్, స్టోరీ ట్రీట్మెంట్ అంటున్నాను. ఎలా అయితే తీసారో, ఏ ఉద్దేశంతో అయితే నాకు అనిపించిందో తీయడం అనేది, అది బంగారాజుకి ఇంకా నాసామి రంగకి పోలికలు ఉన్నాయి, కానీ ఈ సైంధవ్ కి దీనికి నాకు అనిపించట్లేదు. సైంధవ్ ఆల్మోస్ట్ ఎట్లా ఉందంటే ఒక హిట్ 2, ఒక ఆ జానర్ ఆఫ్ మూవీస్ ట్రై చేసినట్టు అనిపించింది నాకు. ఓకే, ఈ నాసామి రంగా ఈజ్ మోర్ లైక్ బంగారాజు. అండ్ ఆఫ్ కోర్స్ ఇలాంటి సీనియర్ హీరోస్ కి ఎప్పుడు వస్తాయి. బోలా శంకర్ అంట నేను. యా, ప్రెటీ మచ్. బోలా శంకర్ ఇస్ జస్టిఫైడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ జస్టిఫైడ్. మరి అదే నేను నీకు జస్టిఫికేషన్ ఇస్తున్నాడు అనిపిస్తుంది. నేను జస్టిఫికేషన్ ఇవ్వట్లే, నేను జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నా వీళ్ళ బిహేవియర్. ఆల్మోస్ట్ ఒక యానిమల్ ప్లానెట్ చూస్తున్నట్టు. నా పాయింట్ ఏంటంటే, నువ్వు ఒక స్టేట్మెంట్ అన్నావు, ఓకే, చాలా కామెడీ అయిపోతుంది పాడ్కాస్ట్ కానీ. ఈ ఫ్యాన్ థియరీ బట్టి మనము దీనికి ఏమైనా ఇలాంటి మూవీని వేరేగా ట్రీట్ చేయాలా అన్నావు. నో, ట్రీట్ చేయాలా, ఆ క్వశ్చన్ అడిగాను. దెన్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ట్రయింగ్ టు వ్యాలిడేట్ దేర్ ఏమంటారు ఇంటెంట్ ఆఫ్ టేకింగ్ ద మూవీ. ఐ సే ఎవ్రీ మూవీ ఈవెన్చువల్లీ వాళ్ళు ఫ్యాన్ల కోసమే తీస్తారు. వాళ్ళు కూర్చొని క్రిటికలీ అక్లెయిమ్డ్ మూవీ మేకర్ ఆడియన్స్ కోసం తీద్దాము, ఈ మూవీలను ఎవరైనా చూస్తారు అనుకున్నా, ఈ క్యాన్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైనా చూస్తారా? చూడడానికి కూడా చూడరు. వాళ్ళు ఫ్యాన్స్ కోసమే తీస్తారు. ఇంత స్టార్డమ్ వచ్చినప్పుడు దే వర్క్ దేర్ బిహైండ్ కదా టు కమ్ టు దిస్ స్టేజ్. ఇప్పుడు వాళ్ళకి ఏంటి, వీళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు, కానీ ఫ్యాన్స్ అడుగుతారు కాబట్టి ఎప్పుడు తీస్తున్నావా, నా బయట ఎప్పుడు వస్తుంది అది అని చెప్పి వీళ్ళకి ఇచ్చేద్దాం ఒక మూవీ. ఎగ్జాక్ట్లీ. ఇవే దేర్ ఒక స్టాచర్ తర్వాత ఈవెన్చువలీ దే డూ దట్ కైండ్ ఆఫ్ మూవీస్. ఈవెన్చువలీ ద పర్పస్ ఇస్ మన ఫ్యాన్స్ ముందర సంవత్సరానికి 1-2 మూవీలు పెట్టాలి అని. బట్ దట్ డజంట్ మీన్, నా పాయింట్ ఏంటంటే, that is not a reason enough to do bad movies. I agree. సో నువ్వు బేసిక్ నువ్వు కరెక్ట్ పెట్టాలి, స్టోరీ టెల్లింగ్,
ఏమంటారు స్క్రీన్ ప్లే లేకపోతే వాట్ ఎవర్ అవే మిస్సింగ్ ఉంటాయి సగం సేపు. నువ్వు లేపు కావాల్సి వస్తే నేను కూడా లేపుతా, అరే మస్తు లేపు ఫుల్ 100 పీపుల్తో ఫైట్ పెట్టు, ఓకే, ఓ 4 సుమోలు లేపేసే, లేకపోతే మస్తు అందరు అమ్మాయిలు అందరు మీద వాడు చచ్చిపోతున్నారు. ఐ కెన్ అగ్రీ టు ఆల్ ఆఫ్ దెమ్, బట్ ఐ కెనాట్ అగ్రీ ఒక తొక్కల స్టోరీ టెల్లింగ్, ఆల్మోస్ట్ నెగ్లెక్టెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇంకా ఏమంటారు ఒక స్క్రీన్ ప్లే లేకపోవడం, ఒక సెగ్వే లేకపోవడం, ఒక అర్థం లేకపోవడం, దట్ ఐ విల్ నాట్ ఏమంటారు నా తరఫ్కి ఐ థింక్ ఆ రకంగా యూఆర్ డూయింగ్ ఇంజస్టిస్ టు ద క్రాఫ్ట్ అండ్ టు ద ఆడియన్స్. యా, సో బ్రో నీకు నా గురించి తెలిసిందే, నాకు మెయిన్ వచ్చేసి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. అవి సరిగా లేకపోతే నాకు మొత్తం ఇది పోతుంది. సో అండ్ ఎడిటింగ్ నీ ఫేవరెట్. యా ఆఫ్ కోర్స్, కానీ నా పాయింట్ అదే, నేను ఈ సినిమాని జస్టిఫై చేయడానికి ట్రై చేయట్లేదు. ఐఎమ్ జస్ట్ అబ్జర్వింగ్ ఇక్కడ ఏం జరుగుతుంది. అండ్ అది ఆల్మోస్ట్ ఆ సినిమా ట్రీట్మెంట్ లోనే అది బయటికి రావడం అనేది ఇట్ డజంట్ సిట్ వెల్ విత్ మీ. అదే తప్పది, బండ బూతు అస్సలు అట్లా ఉండద్దు. ఎస్, మనకి నీకు తెలిసిందే నాకు తెలిసిందే, లైట్ తీసుకో, కరెక్ట్, ఏం బీక్తున్నావు ఇక్కడ, ఏం చూస్తున్నావు ఇక్కడ క్వాలిటీ కోసం. ఒక్క నిమిషం ఆగుతావా? అగ్రీడ్, దట్స్ ఇట్. కానీ ఇట్ షుడ్ నాట్ బి ద రీజన్ దట్ వీ షుడ్ లుక్ ఎట్ దిస్ మూవీ డిఫరెంట్లీ. అది నేను అంటున్నా. నేను టోటలీ అగ్రీడ్. ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ డిఫరెంట్లీ బికాజ్ ఎందుకంటే షేక్ మళ్ళీ 10 మీమ్లు పెడతాడు ఇప్పుడు మన పైన, మీరు ఇట్లా పార్షాలిటీ చేయొద్దు అది ఇది అని. అంత లేదు, షేక్ దేనికైనా పెడతాడు. షేక్ అది కూడా కరెక్టే. షేక్ వాళ్ళ ఇంట్లో పొద్దున పాలు రాకపోతే కూడా మా అమ్మని తిడతాడు. ఏం చేసినా హీ వోంట్ బి ఇంప్రెస్డ్. సో మొన్న అయిండు ఏదో మూవీకి ఇంప్రెస్డ్ అన్నాడు. దేనికి? ఏదో మూవీకి పెట్టిండు, అది మన క్లాసిక్ మూవీ చంటబాయ్. ఓ యా, ఏ షేక్ నీకోసం క్లాసిక్స్ చేస్తా. సో డెఫినెట్ గా నేను కూడా ఒప్పుకుంటాను, దానికి జస్టిఫికేషన్ అయినా కన్సిడరేషన్ అయినా ఇచ్చేది ఇయ్యద్దు. ఇన్ఫాక్ట్ అది ఆపోజిట్ సైడ్ పోతుంది. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మీరు ఫ్యాన్స్ కోసమే తీస్తున్నారు అంటే, వీళ్ళు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటే వాళ్ళని నెత్తిపైన ఎత్తుకొని కూర్చోబెట్టుకోవాలి, కానీ ఇంకా కేర్ఫుల్ గా తీయాలి. వీళ్ళు హార్డ్ కోర్ ఫ్యాన్సే కదా అని చెప్పి ఏదో మిగిలిన తిండి మిగిలిన మెతుకులు ఇట్లా పడేసినట్టు పడేస్తే అది వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్? సద్దనం పెట్టి సజెస్తున్నారు. కానీ నేనేమంటా అంటే, నేను పార్ట్లీ ఐ విల్ బ్లేమ్ ద ఆడియన్స్ కూడా. You are agreeing to this kind of making. తెలుగు సినిమాలో ఆడియన్స్ అట్లీస్ట్ ఒక క్లోజ్ టు 0.5% ఆఫ్ బ్లేమ్ తీసుకోవాలి. అవును, తీసుకోవాలి, డెఫినెట్లీ తీసుకోవాల్సిందే. నువ్వు అసలు పోయి నెత్తిపైన కూర్చొని అందరు ఇట్లా ఏమంటారు ఇట్లా పంచాయతీ పెట్టాలి. డైరెక్టర్లను అందరు లైన్ గా కూర్చోబెట్టి మీ ప్రాబ్లమ్స్ ఏంటి, వై ఆర్ యూ డూయింగ్ దిస్ టు అస్, మేము ఎన్నో కోరికలు పెట్టుకున్నాం. ఇప్పుడు మనకు రాసి చెప్పింది కదా, $22 కట్టిండు పాపం, పోయి గుంటూరు కారం చూసిండు. మన ఫ్యామిలీ పాడ్కాస్ట్ కాబట్టి బాధలు చెప్పుకోలేకపోయిండు, భావనాలు అట్లనే ఇట్లా మింగేసిండు లోపల. అదే రైట్. సో అది దట్ షుడ్ బి డన్ ఓపెన్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళు కూడా కొంచెం ఓపెన్ గా ఫీడ్బ్యాక్ కోసం రెడీ ఉండాలి. ఓపెన్ టు ఫీడ్బ్యాక్ అన్నట్టు, లైక్ ద ఇండస్ట్రీ కానీ ఎవరైనా కానీ మ్యూచువల్లీ అర్థం చేసుకోవాలి. నేను ఒక స్లాక్ కట్ చేయగలను, దట్ ఇదో ఈ ఏమంటారు టెక్నీషియన్ అవైలబిలిటీ, లేకపోతే రిసోర్స్ అవైలబిలిటీ, లేకపోతే టైం క్రంచ్, యాక్టర్ల అవైలబిలిటీ, ఇవన్నీ ఇష్యూస్ అవుతాయేమో, కానీ ఒక ఎఫర్ట్ అయినా కనబడాలి బయట. మనకు ఆ ఎఫర్ట్ కూడా కనబడలేదు అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, మనం ముఖ చిత్రం గురించి చాలా మంది అడిగిన మనని, ఇందులో ఏముందో అందులో ఎఫర్ట్ కనబడేది మనకి, అట్లీస్ట్ మన సబ్జెక్టివ్లీ మనకి. మీరు కూడా చూడండి, ఎఫర్ట్ కనబడలేదంటే లైట్ తీసుకోండి. మసూదా ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. ఎంత ఎఫర్ట్ కనబడేది, ఎట్లుండే అంటే మసూదా చూసిన తర్వాత అరే వీడికి వెబ్ సిరీస్ ఇస్తే బాగుండే, ఇంకా మంచిగా చేస్తాడు అన్నట్టు ఉండే. మసూదా నాట్ జస్ట్ ఎఫర్ట్, క్రాఫ్ట్ కనబడుతుంది మసూదాలో. నేను అదే అంటున్నా, స్కిల్ వైజ్ నేను కొంచెం పై కిందకున్నా ఓకే, షియర్ స్కిల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, బ్యూటిఫుల్ స్టోరీ టెల్లింగ్. సో అది అల్టిమేట్లీ యువర్ టెల్లింగ్ ఏ స్టోరీ. ఓ మూవీ చెప్తున్నప్పుడు నువ్వు దాన్నే గబ్బుకొట్టినావు అనుకో, దెన్ నువ్వు మంచి యాక్టర్లు పెట్టు, మ్యూజిక్ పెట్టు, ఏదైనా పెట్టు, ఇట్ వోంట్ ఫ్లై. దెన్ ఇట్ విల్ బికమ్ మ్యూజికల్ హిట్. అది ఏమంటూ అప్పుడు అవుతుండే, సినిమా ఫ్లాప్ అయింది కానీ పాటలు బాగా హిట్ అయినాయి, ఏం లాభం? ప్రొడ్యూసర్ పైసలు సంపాదించలే కదా బికాస్ ఆఫ్ దాట్. అంటే జస్ట్ పాటల కోసం అప్పట్లో థియేటర్కి వస్తుండే, కానీ ఇప్పుడు మారిపోయింది కదా. ఇప్పుడు యూట్యూబ్ లో దొరికిపోతుంది ఇంత పాట. ఇంకోటి ఏంటంటే, ఎకనామిక్స్ ఎట్లుండేది, మ్యూజిక్ ఓనర్షిప్ వేరే TCS, ఆదిత్య మ్యూజిక్ ఎవరిదో ఉంటుండే. సో ఇఫ్ ద పాటలు హిట్ అయినాయి అనుకో, అది వాడి లాభం, ప్రొడ్యూసర్ లాభం ఉండదు అందులో. చాలా చిన్నగా ఉంటుంది, ఉంటే ప్రాబ్లీ వెరీ స్మాల్ పర్సంటేజ్ ఉంటుంది. చాలా ఫన్నీ ఉండే పాడ్కాస్ట్, కానీ మస్తు అసలు ఎంత కామెడీ. ఆల్మోస్ట్ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ గుర్తుకొచ్చింది. వి బ్లేమ్ ద మూవీ. ఎగ్జాక్ట్లీ. నేనైతే ఆల్ ఫింగర్స్ పాయింట్ టు ద నాసామిరంగా.
యా నువ్వు ఒక పాయింట్ చెప్పావు, అది వీళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని రెడీగా లేరు అని. నాకేమనిపిస్తుంది అంటే అక్కడ కూడా కొంచెం హాఫ్ అండ్ హాఫ్ ఉంది. ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి రెడీగానే ఉన్నారు, కానీ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు అది ఎంత ఘోరంగా ఇస్తున్నారంటే అది డైరెక్ట్ పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద వర్క్. బూతులు ఎత్తుకుంటున్నారు. నేను ట్విట్టర్ లో కూడా చూస్తా కదా, నీకెంత ధైర్యము డైరెక్ట్ గా ఒక డైరెక్టర్ ని ట్యాగ్ చేసి మెచ్చుకోవాలన్నా కూడా బూతులు తిడుతున్నారు తెలుసా. మెచ్చుకోవడం కూడా ఎట్లా మెచ్చుకుంటున్నారంటే, ఒరే మెంటల్ గా నువ్వు ఏం తీసావరా అని బూతులు తిడుతున్నారు. అంటే దట్స్ దేర్ కాంప్లిమెంట్. వాళ్ళ కాంప్లిమెంట్ అట్లా ఉంటే ఇంకా తిట్టుడు ఎట్లుంటది. చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం బోగస్. థైగాపై ఏదైనా చేయాలి. డెఫినెట్లీ ఫీడ్బ్యాక్ రాయండి, మేము దాన్ని ఫిల్టర్ అవుట్ చేసి మెషిన్ లెర్నింగ్ లాగా దాన్ని రీడబుల్ ఇంటర్ప్రిటబుల్ చేస్తాం మేము. చేసి ఇండస్ట్రీ మా పాడ్కాస్ట్ వినండి, మాకు స్పాన్సర్ చేయండి, మీకు వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇస్తాం. పర్సనల్ అటాక్స్ అన్ని తీసేసి ఇవన్నీ తీసేసి మేము ముట్టి ఫీడ్బ్యాక్ ఇస్తాం. మీరందరూ వింటూ అర్థం చేసుకోండి, ఈ ఫీడ్బ్యాక్ నాకు మీకు కరెక్ట్ గా తగిలేటట్టు చెప్తాం మేము. ఫీడ్బ్యాక్ మేము నేమ్స్ తీసుకోము, ఓకే, డోంట్ వరీ, మేము కన్వర్ట్ చేసి ఇస్తాం. ఇట్ ఈస్ ఎ $1 billion ఆపర్చునిటీ ఇండస్ట్రీకి. అది వాళ్ళు వాడుకునేది లేదు, జస్ట్ వింటుంటారు. ఆఫ్టర్ ఆల్ థైగా వాళ్ళు మనకు కొట్టి క్యారెక్టర్ ఐడియాస్ అవి ఇస్తారు. ఇప్పుడు ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలా? వీళ్ళకి కొంచెం సంధిస్తే మనకి కిరీటం పడిపోతుంది. మాకొద్దు, వీ విల్ నెవర్ రివీల్ అవర్ ఫేసెస్, డోంట్ వరీ, వీ విల్ రివీల్ అవర్ కార్స్. మీరు ఇచ్చిన స్పాన్సర్షిప్ మనతోటి ఇలా సడన్ గా కాంటెస్ట్లు అంబాసిడర్లు కనబడుతూ ఉంటాయి సిటీలో. ఎవరు అంటే వీ డోంట్ నో. ఇక ఎప్పు బోగసి, ఇక ఇంకేమున్నాయి కానీ క్రక్స్ అయితే అదే ఉండే బ్రో, మనం మాట్లాడేసాం. క్రక్స్ ఆఫ్ ద మూవీ వాస్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ద మూవీ జస్ట్ ది యాటిట్యూడ్ విత్ విచ్ తీసారో. ఫ్యాన్స్ కోసం తీస్తే కొంచెం ఎక్కువ కష్టపడాలి, కానీ ఫ్యాన్స్ కోసం తీస్తున్నాం కదా అని తేలిక తీసుకోవడం ఏంటో, గ్రాంటెడ్నెస్, టేకెన్ ఫర్ గ్రాంటెడ్. అది నాకు ఐఎమ్ నాట్ షూర్. కానీ ఒకవేళ హార్డ్ కోర్ ఫ్యాన్స్ వచ్చి లేదు ఆ సినిమాలో పాటలు చూసైనా నేను ఎంజాయ్ చేస్తున్నా అంటే కూడా నేను స్టన్ గాను. బికాస్ నేను అవుతా, అట్లీస్ట్ అందులో కొంచెం ఎఫర్ట్ పెట్టినట్టుగా అనిపించింది నాకు. నేను అవుతా. ఇది ఎట్లా ఉందంటే సచిన్ డక్అవుట్ అయినా కానీ నేను చప్పట్లు కొడతా అన్నట్టున్నది. నేను ఎట్లా స్టన్ గాను, కానీ ఇదిగో నీలాంటి వాళ్ళ కోసమే ఇట్లా ఇస్తున్నారు సినిమాలో అంటే నీ వల్లనే యు ఆర్ ద రీజన్. మాకు అర్థమైంది. నౌ వీ హ్యావ్ పుట్ ఎ ఫేస్ టు ద ప్రాబ్లమ్ అన్నట్టు ఉంటుంది. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్ లో అడల్ట్ కిష్టయ్య ఇంట్రడ్యూస్ అయ్యే దాకా బ్యాక్గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ నుంచి ఎట్లయితే వచ్చారో ఆ పాయింట్ దాకా చాలా జారింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడారు. చాలా ఆర్టిఫిషియల్ గా ఉండే అండ్ చాలా జారింగ్ ఇట్లా సడన్ గా స్టార్ట్ అవుతుంది. అంటే కంపోజ్ చేసింది బాగా కంపోజ్ చేయలేదు అనలేదు, వాడడము ఎంత జారింగ్ గా వాడారంటే. నాకు మ్యూజిక్ పరంగా అయితే నాకు పెద్దగా అగైన్ ఇట్స్ నిద్ర. ఇట్స్ మ్యూజిక్ వాజ్ ద బెనెటరల్. నాకు సాంగ్స్ పిక్చరైజేషన్ అయితే ఓకే, ఇదైనా కనీసం ఫ్యాన్స్ కి నచ్చుతుందేమో అనిపించింది. కానీ నాకు నచ్చింది ఒక పాట ఉంది, అది కూడా మళ్ళీ తాగుడు సాంగే. అది ఏం చెయ్యాలి చెప్పు సీసా మూత ఎత్తు అనేది ఉంటది కదా, దట్ సాంగ్ వాస్ గుడ్. ఉంటది ఓకే, ఆ ఒక్క సాంగ్ నాకు ఓకే, దిస్ ఇస్ డీసెంట్. లిరిక్స్ కూడా వర్ లిటిల్ క్వర్కీ అండ్ ఆ మొత్తం పిక్చరైజేషన్, కొరియోగ్రఫీ, ఇట్ వాజ్ ఆల్ జస్ట్ అ వైబ్స్ సాంగ్. సో దట్ వన్ సాంగ్ ఐ లైక్డ్. ఓకే, ఒక సీన్ లో బై మిస్టేక్ ఈ ఎక్కడ కిష్టయ్య ఆ అమ్మాయిని సైకిల్ ఎత్తుకొని తీసుకెళ్తుంటాడు, పందెం కాస్తాడు కదా రేపటికల్లా నా సైకిల్ ఎక్కిస్తా అని. సో సైకిల్ ఎక్కి తీసుకెళ్తుంటే ఒక ఊరోడు వచ్చేసి అంజీ అని పిలుస్తాడు కిష్టయ్యని. ఒరే అంజీ, అక్కడ ఏదో జరుగుతుంది రా, నువ్వు పోయి చూడరు అనేదో అంటాడు. అట్లనే పెట్టేశారు. నో బడీ అడ్రస్డ్ అండ్ కిష్టయ్య కూడా ఎవ్వరు ఏది ఆడ్ గా అయినట్టు యాక్ట్ చేయలేదు అక్కడ. వాడు వచ్చి వేరే క్యారెక్టర్ పేరు చెప్తాడు, మా క్యారీ ఆన్, తెలుసు కదా ఎందుకు తీస్తున్నాం, వి నో వై వీఆర్ మేకింగ్ దిస్ మూవీ. అంజీ అయితే ఏంది, కిష్టయ్య అయితే ఏంది, వాట్ డస్ ఇట్ మ్యాటర్. అంత బాగుండే సినిమా. నాకు వాళ్ళ లవ్ స్టోరీనే అర్థం కాలేదు. ఆమె కాంటెస్ట్ అది ఫస్ట్ ఈ అమ్మాయిలను చీకట్లో ఇంట్రడ్యూస్ చేయడం ఏంటో నాకు అది కూడా అర్థం కావట్లేదు. అంటే ద అమ్మాయి ఇస్ ద రే ఆఫ్ హోపా అండ్ డిపిక్షన్ ఏంది, వెలుగా నా బోంద కాదు. అమ్మాయి రాగానే వెలుగు వచ్చినట్టు, అమ్మాయి వస్తే కరెంట్ పోయింది, కాంగ్రెస్ వచ్చినట్టు. అది యాక్చువల్ గా అపశగుణం. అది దాన్ని ఇంకోలాగా చూసుకున్నాడు. కాదు, పాయింట్ ఏంటంటే కరెంట్ వచ్చింది ఆమె వల్ల అన్న అర్థం పడదాం ఉంటుంది. అదే లైట్ ఆన్ చేయండి అనగానే లైట్ ఆన్ చేస్తారంట ఎవడో, ఆమె కనబడుతుంది అంట. ఓ మై గాడ్. అండ్ మోస్ట్ రిడిక్యులస్ వాజ్ రావు రమేష్ డెత్.
బ్రోట్ అస్సలు ఏమైనా సింక్రానిసిటీయా లిటరలీ ద నెక్స్ట్ పాయింట్ సో బ్యాడ్. స్టూల్ కి మొలకి స్టూల్ కొంచెం ఇరుగుంటుందంట. ఆయన ఉరితాడేసుకున్నట్టు యాక్టింగ్ చేస్తే ఆల్రెడీ ఇరిగిన స్కూల్ మొత్తం ఇరుగుతుంది. అయితే ఆయన యాక్సిడెంటల్ గా ఊరేసుకుంటాడంట. రైట్. దాన్ని ఇది సీరియస్ తీసుకుంటదంట. ఇంకా హైలైట్ తెలుసా, అదేదో ఇన్స్టెంట్ 2 minute నూడిల్స్ అన్నట్టు ఆ అమ్మాయి తలుపు దగ్గరే ఉంటది. అవును. ఈ మనిషి ఇక్కడే ఉంటాడు, హాల్లో లేకపోయింది పాపం. ఎత్తడం కాదు, హాల్లోనే ఉంటాడా, ఇట్లా అప్పుడే వేలాడతాడు. ఈ అమ్మాయి తిరిగి చూసి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆడ నుంచి ఉరికేదాకా హీస్ గాన్. ఎస్ఫిక్సియేషన్ అనే కాన్సెప్టే లేదు అసలు అది ఎంత దేవరిని హరీకి రావు రమేష్. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ రావు రమేష్ డిలే చేస్తే ఇంకెంత మారుస్తాడు స్క్రిప్ట్ అని. ఎంత ఇన్స్టెంట్ గా చనిపోతాడంటే అసలు ఎవడు అట్లా చావాడు. నువ్వు 2 minutes నూడిల్ అంటున్నావు, నేను డిసిప్లిన్ టాబ్లెట్ అంటే ఇట్లా నీళ్ళలో ఏంగానే కరుగుతుంది చూడు, మస్తు ఈనోలాగా. ఎగ్జాక్ట్లీ. ఇట్ వాస్ ఆల్మోస్ట్ యాజ్ ఫాస్ట్ యాజ్ దాట్. అట్లా పోతాడు. దాని మీద ఈ పోరి వచ్చి ఈ లేడీస్ తో ఇదే ప్రాబ్లం. కంగారులో అసలు కామన్ సెన్స్ అనేది గోస్ అవుట్ ద విండో. ఈ పోరు వచ్చి ఎవడైనా అప్పుడే వేలాడుతున్నాడంటే పైకి ఎత్తాలి గానీ గుంచుతుంది. నీ బరువు పెట్టద్దు, గుంచుతుంది. నానా అని ఇట్లా పట్టుకొని ఇట్లా వేలాడుతుంది. ఆ మనిషి ఇంకా ఫ్యాన్ పడేటట్టుంది అసలు. వాట్ అ ఫ్యాన్ ఆటంబర్గ్. కానీ అసలు మోస్ట్ ఫన్నీయెస్ట్ సూసైడ్. ఎంత నవ్వుతుండే అంటే నేను ఆ సీన్ లో, అరే ఎత్తాలమ్మా మనిషిని, ఎత్తాలి, ఇట్లా దించద్దు, నువ్వు ఇంకా లాగుతున్నావు. నా పాయింట్ ఇంకా నయం ఉయ్యాలలాగా ఊగలే. కట్టించి కిష్టే వచ్చి మామగారు అంజేమో బాటిల్ ఓపెన్ చేసి తాగుతూ ఉంటాడు అంతే. ఓ మై గాడ్. ఆ భాస్కర్ కూడా నాకు ఎంత కోపం వచ్చింది అసలు. కోపం అంటే ఇలా వచ్చింది ఏదో ర్యాండమ్ గా. అంజీ ఇట్లా వాడి మంచితనం వల్ల నీకు కూడా ఫ్రీగా మందు తాగిపిస్తా అని తీసుకెళ్తాడా ఆమె ఇంటికి. తీసుకెళ్తే భాస్కర్ అంటంట అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అగైన్, మీరు మాకు ఇష్టమైతే ఉండొచ్చు కదా. అరే నీకు ఇంతసేపు చెప్పిండు కదరా వీడి స్టోరీ అంతా, నీకు ఏమర్థమైందిరా, ఏం అర్థం కాలేదా? ఇట్స్ లైక్ ఎందుకుంటలేవు, మీ నాన్న పోయి 30 ఏళ్ళు అయింది, వాట్ ఎవర్ 20 ఏళ్ళు అయింది, మర్చిపోవచ్చు కదా. పాపం ఇద్దరు బాధపడుతున్నారు కదా. పోనీ నువ్వు కిష్టయ్య సంతోషంగా ఉన్నా అంటే కాదు, నువ్వు ఏం లేదు ఉండొచ్చు కదా కిష్టయ్యతో. ఇంకా ఏంటి ఇప్పుడు ఏంటి ఇవన్నీ ఎందుకు? ఇంట్లో కూర్చొని మందు పోయడం ఎందుకు? బయటకు రావచ్చు కదా. ఇంకా ఏమన్నా అంటే పోనీ తాగిన మైకంలో అట్లా నోరు జారి ఏమన్నా మాట్లాడాలంటే లేదు. సో మంచిగా మధ్య తాగి ఫ్రెష్ ఉన్నాడు, మొత్తం అంజనే వేస్తున్నాడు ఓల్మాంగ్ అక్కడ. మనోడికి చుక్క కూడా పడలేదు అసలు. మళ్ళీ అగైన్ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ యాక్టింగ్ ఏం తెలుసా, అంజీ వీడి మాట అనగానే వెంటనే బాటిల్ లోపల పెట్టుకుంటాడు. అగైన్ దట్ పీసెస్ ఆఫ్ బ్రిలియన్స్ అనుకో. ఇంకోటి ఇట్స్ సపోజిట్లీ మళ్ళీ అది ఎలివేషన్ సీన్. హర్షవర్ధన్ కి వెళ్ళి లంచం ఇస్తుంది కదా ఈ పాప, బస్తా తీసుకెళ్ళి. అయితే వాడు అమ్మమ్మ చాలా ఒక మర్డర్ కి ఇన్ని పైసలు ఇయ్యరు అని వాడు ఏదో చెప్తుంటాడు, నీకు రేట్లు తెలియదు పీకదు అన్నాడు. అగైన్ ఇండస్ట్రీ, వాట్స్ యువర్ ప్రాబ్లమ్ విత్ పోలీస్. వాడు అప్పుడు అంటే ఒక్క మర్డర్ అని ఎప్పుడు చెప్పాను అంటారు చూడు. అయితే హర్షవర్ధన్ అమ్మ అని ఒక ఇస్తాడా, దెన్ వీ డోంట్ నో హౌ మెనీ మర్డర్స్ హీ డిడ్. అల్టిమేట్లీ వాడు ఒకటే మర్డర్ చేసాడు. సో ఇట్ ఈస్ లైక్ వాట్ ఆర్ యూ టాకింగ్? ఈ పోరే అవసరం కంటే ఎక్కువ పైసలు ఇచ్చిపోయినాడు. పైసలు ఎక్కువైనా థై గ్యాప్ కి పంపి, వి విల్ మేక్ బెటర్ యూస్. కానీ మీకు అర్థమవుతుందా అసలు? లైక్ యూ ఆర్ సో అబ్నాక్షియస్. నువ్వు ఒక టైప్ ఆఫ్ నారేటివ్ ఇస్తున్నావు, కానీ ఒక టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ. నో సెన్స్. నువ్వు సెటప్ చేసేది ఏదో నువ్వు పట్టించుకోవట్లే కూడా, నువ్వు సెటప్ చేసింది జస్టిఫై చేయాలని. కరెక్ట్. అదే నేను చెప్తున్నా యాటిట్యూడ్. మీకు కూడా తెలిసిందే కదా, మాకు కూడా తెలిసిందే. చిన్న చిన్న తప్పులు మర్చిపోండి. కిష్టా చూడాడా, కిష్టా అంజీ చూడక అంజీ కిష్టా అంతా ఒకటే. సైకిల్ దొక్కుతున్నాడా లేదా? యా నాకైతే బ్రూట్ అయిపోయింది, నాకు ఇంకేం లేదు చెప్పనీకి. అంతే, నాకు కూడా ఆలోచిస్తున్నా. ఒకటే పాయింట్ ఉంది, బట్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఇమోషన్ అండ్ మెంటల్ స్టామినా నేను ఆ పాయింట్ రేస్ చేయను. బస్వాని ఎంత అండర్ యూటిలైజ్ చేసింది ఇంత. ఇట్స్ బస్వా ఫ్యాన్స్ కోసం ఎవరేం ఆలోచించట్లేదు. అంటే బస్వా ఫ్యాన్స్ ఆర్ ద మోస్ట్ ఓవర్లుక్డ్ ఫ్యాన్స్ తెలుగు ఇండస్ట్రీలో. మోస్ట్ ఏమంటారు, ఓవర్లుక్డ్ కూడా కాదు, ఇట్ ఇస్ ఎ బిగ్గర్ ఇది షండ్ ఫ్యాన్స్. ఒకే ఒక డైరెక్టర్ ఉండే బస్వాని దేకే టైప్. ఆ డైరెక్టర్ కూడా కొంచెం లైట్ తీసుకుంటున్నాడు ఇప్పుడు. దట్స్ ఇట్, విచ్ ఇస్ సచ్ అ ట్రాజెడీ. అసలు
పొటెన్షియల్ అనేది ఒక సూపర్ స్టార్ పొటెన్షియల్ ని తొక్కేస్తున్నారు ఇట్లా సూపర్ స్టార్ అంటే ఎంత థ్రెట్ ఉంది చూడు హ్యూమన్ హీరోస్ కి. పిడికేసి కొడుతున్నారు సూపర్ స్టార్ పొటెన్షియల్. ఎన్ని రకాల ఫ్లేవర్స్ తీసుకొస్తాడు స్క్రీన్ పైన బస్వా. యా బట్ నో బడీ గివ్స్ అ డామ్. నోబడీ కేర్స్. డామినేషన్ ఇది అసలు. ఆర్ మేబీ ఇన్సెక్యూరిటీ, ఇన్సెక్యూరిటీనే, టోటల్ ఇన్సెక్యూరిటీ. ఇన్సెక్యూరిటీ ఎక్కడ బస్ వచ్చి మన కెరియర్ ని ఇంపాక్ట్ చేస్తాడు. ఎట్లా ఉందంటే ఇన్సెక్యూరిటీ అంటే మనుషుల్లో హీరోలకే జగాలేదు, ఇంకా ఇప్పుడు బస్వా వాళ్ళ స్పీషీస్ కూడా రావాలా అది అన్నట్టే లెవెల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ కనబడుతుంది అట్లా. ఇట్స్ లైక్ నట్స్ ఓవర్లోడ్. ఎలాంటి ఇన్సెక్యూరిటీ అంటే ఇవాళ రేపు ఏదో పాపం పోనీలే అనుకోని ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ 2-3 years లో రాజమౌళి ప్రాజెక్ట్ కొట్టేటట్టు ఉంటాడు బసవా. అప్పుడు ఏమవుతుంది పరిస్థితి? ఇంకా 10-year ప్రాజెక్ట్ తీసిండు అనుకో బసవా. అండ్ బసవా 3 parts. బసవా హ్యాస్ ఆల్ ద టైమ్ ఇన్ ద వరల్డ్. ఎన్నన్నది ప్లీజ్ ఓట్ దిస్ యాజ్ ద వరస్ట్ ఎపిసోడ్ ఆఫ్ థై గ్యాప్. దీనికి ఏం వాల్యూ లేదు, ఎందుకంటే మీకు కూడా తెలిసిందే కదా దిస్ ఇస్ హార్డ్ కోర్ ఎపిసోడ్ ఫర్ థై గ్యాప్ ఫ్యాన్స్. మీకోసమే, ఓన్లీ మీకోసం. ఎవరికి షేర్ చేయకండి, ఎవరికి. ఇన్ఫాక్ట్ మీరు కూడా చూడకండి కొంచెం. ఎవరు షేర్ చేయకండి, జస్ట్ ఫర్ యూ. కానీ నా బాటమ్ లైన్ అదే బ్రో, హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఏమైనా చేస్తే ఇట్లా చేయాలంటావా? షుడెంట్ ఇట్ బి ది ఆపోజిట్. సేమ్ నువ్వు ఇంకా ఒళ్ళోంచి పని చేయాలి కానీ మనోళ్ళే ఫ్యాన్సే కదా అని చెప్పి లైట్ తీసుకోవడం ఏంది? ఎప్పుడైనా నీ వాళ్ళ కోసము యు ఆర్ ఆల్వేస్ పుట్టింగ్ ద ఎక్స్ట్రా ఎఫర్ట్. అట్లా ఉండాలి కన్వెన్షన్. కానీ ఎప్పుడు తెలుసు కదా, ముఖం తెలియని బయట వాళ్ళ కోసం మనం వెల్ బిహేవ్డ్ ఉంటాము. ఇది హ్యూమన్ టెండెన్సీ. అందుకనే నేనేమంటానంటే ఈ ఫ్యాన్స్ కోసము, లేకపోతే నాన్ ఫ్యాన్స్ కోసము, లేకపోతే ఎన్ఆర్ఐస్ కోసము ఇలా కాకుండా ఆర్ట్ కోసం తీయండి మూవీ. నాది ఎప్పుడు అదే ఉంటుంది, డూ ఇట్ ఫర్ ద ఆర్ట్. నువ్వు ఎప్పుడైతే ఆర్ట్ కోసం తీస్తావో నీ మైలేజ్ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ జెన్యున్లీ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద ఆర్ట్. కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్, కొంచెం ఎకనామికల్ ఆస్పెక్ట్ ఇస్ అండర్స్టాండబుల్. ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. అండర్స్టాండబుల్ కాదు, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. ఓకే, ఓ ఐటమ్ పాట పెట్టినంటే దానికి ఓ రీజన్ ఉంది, ఐ అండర్స్టాండ్. అక్కడ లేకుండా 2 fights పెట్టినంటే ఓ రీజన్ ఉంటుంది, ఐ అండర్స్టాండ్. బట్ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం కదా, నువ్వు అట్లీస్ట్ డూ ఇట్ ఫర్ ద ఆర్ట్. ఒక 60% అయినా చేయి, కానీ ఆర్ట్ కోసం చేయి. అది ఉంటే ఐ విల్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. సో నా ఫోకస్ బాటమ్ లైన్ అదే, సేయింగ్ దట్ ఇది ఒక ఆర్ట్ కోసము, ఒక మూవీ మేకింగ్ ఇంట్రెస్ట్ తోటో, లేకపోతే ఒక స్టోరీ టెలింగ్ ఉన్న ప్యాషన్ కోసమో తీయలేదు. ఇది ఎందుకు తీసిండ్రో నేను చెప్పలేను కూడా, అన్లెస్ సంబడి కమ్స్ అండ్ టెల్స్. నేను నీకు తెలుసు కదా నా గురించి. నేను అల్టిమేట్లీ ఒక మూవీని ఎట్లా గేజ్ చేస్తానంటే నా మెట్రిక్ ఎప్పుడు యాక్టర్స్. అంతే. ఇఫ్ ఐ గెట్ ద ఫీలింగ్ ఈ యాక్టర్ చాలా కంఫర్టబుల్ గా పర్ఫామ్ చేస్తున్నారు అండ్ కొంచెం ఏమంటారు సొంత ఎఫర్ట్ పెట్టారు అంటే ఐ గివ్ దట్ క్రెడిట్ టు ద డైరెక్టర్. ఎందుకంటే డైరెక్టర్ పుషెస్ యూ. ఒక్కటిద్దరు కాదు, ఇన్ జనరల్ ఆ ఫీలింగ్ ఉంటుంది. రైట్. లేదు అంటే ద డైరెక్టర్ హ్యాస్ నాట్ పుష్డ్ యూ. సో డైరెక్టర్ ఇంకొంచెం కాంపిటెన్స్ పెంచుకొని మళ్ళీ రావాలి. సో దట్ ఈస్ మై టేక్. అదే హర్ష బోగ్లే లాగా చెప్పి వాడేసిన అంత. జనరలీ నువ్వు యాక్టింగ్ మీద బాగా ఫోకస్ చేస్తావు, నేను ఈ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వీటి మీద బాగా ఫోకస్ చేస్తా. అంటే నేను స్టోరీ టెల్లింగ్ పైన, యాక్టింగ్ పైన చేస్తా. ఈ రెండింటికి ఒక యాక్టింగ్ కి స్టోరీ టెల్లింగ్ ఒక సింక్రానిసిటీ ఉండాలి. బికాస్ ఆ రెండే మేజర్ పార్ట్స్. మిగతావన్నీ ఎనేబులర్స్ అంటారా, ఎడిటింగ్ కానీ లేకపోతే మ్యూజిక్ కానీ, ఇవన్నీ ఎనేబులర్స్ టు మేక్ ఇట్ బెటర్ అట్లా. సో అదే బ్రో, సో ఫర్ ఆల్ ది అఫోర్ మెన్షన్ పాయింట్స్, ఇలాంటి సినిమాల వల్లనే కలికాలం అంటారు బేసిక్ గా. వరల్డ్ ఈస్ కమింగ్ టు ఎండ్. అదే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోసం తీస్తున్నా అని చెప్పి తేలిక తీసి పడేసినట్టు యాడ్ లాగా తీస్తారు చూడు, దాన్ని కలికాలం కాకుండా ఇంకేమంటారు? కలికాలమే అంటారు, అంతే. దట్స్ ఇట్. ఘోర్ కలియుగ్. ఎస్. సో బ్రూట్ రివ్యూ అయితే అక్కడి వరకే. దట్స్ ఇట్. అసలు రివ్యూ కూడా ఎప్పుడో అయిపోవాలి, బట్ స్టిల్ మన మంచితనం అది. కానీ నా స్వామి రంగా సినిమాలో బ్రూట్ నీకు గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి ఫోకస్. ఓ మై గాడ్, గుణపాఠాలు ఉన్నాయి. ఒక అనాథ కోరుకునేది ఏంటి? కుటుంబం. దట్స్ ఇట్. యు ఆర్ ఆన్ ద మనీ. అనాథకు ఒక కుటుంబం దొరకాలంటే
శత విధాలుగా ప్రయత్నిస్తుంటాడు. అడాప్షన్ కోసం వెళ్తాడు, లేకపోతే ఏమంటారు ఒక ఆఫీస్ లో ఫ్యామిలీని వెతుక్కుంటాడు, లేకపోతే మన సీతారామం లాగా ఉత్తరాలు ఒక ఫ్యాన్ మెయిల్స్ పంపిస్తుంటాడు. ఇవన్నీ అక్కర్లేదు. ఈ మూవీలో నేను నేర్చుకుంది ఏంటంటే ఒక అనాథకి కుటుంబం కావాలి అంటే జస్ట్ వాక్ ఇన్ టు ఎనీబడీస్ హౌస్ అంతే అండ్ స్టార్ట్ ఈటింగ్. దట్స్ ఇట్. జస్ట్ అంతే. యా, పెద్ద ఫ్యాన్సీ పనులు చేయాల్సిన అవసరం లేదు, ఫ్యాన్సీ బట్టలు వేసుకోవాల్సిన నథింగ్. వాక్ ఇన్ టు ద హౌస్, డిమాండ్ అన్నం పెట్టు, అంతే. వై ఐఎమ్ అనాథ అని ఇంకా దాన్ని ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేయకు. పచ్చడి నెయ్యి ఎక్కడ ఎవడేస్తాడు నెయ్యి బాబు వేస్తాడు అని ఇలాంటి డిమాండింగ్ అసర్టివ్ టోన్ తోటి అడిగితే దెన్ యూ విల్ గెట్ ఎ ఫ్యామిలీ బై ఫోర్స్ ఆర్ బై చాయిస్. ఎందుకంటే మహా అంటే ఏమంటారు తరమ కొడతారు అంతే. ఇల్లు తక్కువ, ఏమైనా తక్కువ ఉన్నాయి. 1.4 బిలియన్ ఇక్కడ ఇల్లు అంతే. ఆల్ యూ కేర్ మీ పేరెంట్స్ దొరకచ్చు, బయాలజికల్ పేరెంట్స్. సో అది అనాథ కనుక ఫ్యామిలీ కావాలంటే వాక్ ఇన్ టు ఇంట్లోపల దూర్ అన్నం తినండి. ఒక చైల్డ్ కేర్ సంబంధించిన గుణపాఠం ఇది ఒక అండ్ చాలా సెన్సిటివ్ అండ్ టేస్టీ. అండ్ టేస్టీ. నీకైనా గుణపాఠాలు ఉన్నాయి? నాకు అంత దిగజారని బ్రో నేను. నాకు ఈ సినిమాలో గుణపాఠాలు ఏం లేవు. అయితే నా రెండో గుణపాఠం విను ప్లీజ్, చెప్పు. ఇది కూడా ఉంది. ఎప్పుడైనా ప్రతి మొగాడికి ఒక ఆడది తనని కోరుకోవాలని ఒక తపన ఉంటది. ఆడది కోరుకోవట్లేదు అనుకో, మళ్ళీ ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లో దూరి బాగా ఓపికతో వెయిట్ చేసి ఇట్లా స్నానం చేస్తుంటే అప్పుడే టక్ 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 అని బాత్రూమ్ తలుపు కొట్టి యూ హ్యావ్ టు ఇంప్రెస్ దర్. ఆ తపనాన్ని యూ క్యాన్ ఏమంటారు కొంచెం మెలో డౌన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, పెళ్లి చేసుకుంటే అగైన్ జస్ట్ ఐల్ మ్యారీ యూ అంతే. షీ విల్ బి అమేజ్డ్, అపాల్డ్, ఫ్లమాక్స్డ్, ఫ్లాబర్గాస్టెడ్ అండ్ షీల్ సే yes. ఈ కన్ఫ్యూజన్ మయంలో ఇట్లా ఓకే ఓకే అని వస్తుంది. ఓకే, ఎందుకంటే ఈ మూవీలో ఎట్లయితే దాస్ వెళ్తాడో హీరోయిన్, ఆమె హీరోయిన్ అంట, వాళ్ళు డైరెక్ట్ గా అయితే చెప్పలే మనకి, బట్ వీఆర్ అస్యూమింగ్ ఇట్లా దిగంగానే దుబాయ్ నుంచి దిగంగానే హీరోయిన్ ఇంట్లోపలికి వెళ్ళిపోతాడు. ఇట్ ఈస్ ఐ మీన్ కమ్ ఆన్. అండ్ వియర్డ్ థింగ్ ఏంటంటే ఆ ఇంట్లో ఏం జరిగిందో చూపియారు సార్. ఏం చూపిలే, ఏదో అట్లా వదిలేస్తారు, ఏ లైట్ తీసుకోది అని చెప్పి. అది బయటకు వచ్చి కూడా ఎలాంటి రియాక్షన్ ఇచ్చిందంటే సర్లే ఎవరికి ఎవరికి చెప్పక అయింది అయిపోయింది అన్నట్టు ఇస్తుంది. ఇట్ ఈస్ సో రిడిక్యులస్. ఈ గుణపాఠాన్ని అయితే నేను తిరస్కరిస్తున్నాను. ఈ బీప్ మొత్తం గుణపాఠంని బీప్ చేయాలి. అదే అదే, కానీ తెలియాలి కదా, ఫ్యాన్స్ డిమాండ్ చేస్తే, ఫ్యాన్స్ కోసం మూవీలు తీస్తే ఇలాంటివే వస్తాయి. అదే అదే, ఆఫ్టర్ టేస్ట్ తగలాలి, లేకపోతే ఇట్లాంటివే ఉంటాయి ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మంచిగానే ఇచ్చిన ఆఫ్టర్ టేస్ట్. ఇంకేమైనా ఉన్నాయా బ్రో ఇట్లాంటి ఆణిముత్యాలు? ఇంకేం లేవు. లేదు. సో అవ్వండి గుణపాఠాలు. నా స్వామి రంగా నీలాంటోడే నేర్చుకుంటాడు. ఇందులో 2, అది కూడా ఒకటి కూడా కాదు, 2. మూడోది కూడా వచ్చింది కానీ దీనికంటే ఘోరంగా ఉంది. సో ఇప్పుడు వచ్చేద్దాం బ్రో మనం రేటింగ్ కి. ఓకే, మొదలుగా ఈ సినిమాకి దేంట్లో రేటింగ్ ఇద్దామండి? ఈలలో విజిల్స్. ఓకే, నాకు ఇంకేం తట్టట్లేదు. అంతకంటే ఎక్కువ ఆలోచించాలి ఎందుకు, మనం అసలు ఈ 5 seconds కూడా ఎఫర్ట్ ఎందుకు పెట్టామా అన్నట్టుంది. ఎగ్జాక్ట్లీ. సో బ్రో 10 ఇళ్లలో నా స్వామి రంగాకి ఎన్ని ఇళ్ళలు కొడతాను? 3. ఓ వాట్ సింక్రానిసిటీ. ఎందుకంటే నా రేటింగ్ కూడా బ్రో ఈ సినిమాకి 3.5. ఆ నరాలు ఎందుకు ఇస్తావు బోగస్? సగం ఇలా ఎట్లా కొడతాడు ఎవడైనా? కొడతాడు, అది ఇట్స్ పాసిబుల్. అది కూడా కరెక్ట్. ఫ్యాన్స్ కి ఏదైనా పాసిబుల్. ఎస్. సో నాది దగ్గర ఎక్కువ ఏముంది అంటే ఆ పాటలు, ఆ పిక్చరైజేషన్, పాటలు కోసం అంతే. నథింగ్ ఎల్స్. నాకు 3 ఎందుకు ఇస్తున్నావు తెలియదు. లోపల నుంచి ఒక వాయిస్ వచ్చింది నాకు, 3 సరే రా 3 అంటారు కొన్నిసార్లు. అట్లనే ఇన్నర్ వాయిస్ బ్రో. ఎట్లయితే డాట్స్ ఆడేటప్పుడు కళ్ళు మూసుకొని ఇస్తాం చూడు, దిస్ ఇస్ ద సేమ్ ఫీలింగ్. ఇంకో కోఇన్సిడెన్స్ ఏంటంటే దీన్ని ఇన్నర్ వాయిస్ అంటారు. అండ్ ఇన్నర్ వాయిస్ మీద మేము ఇంగ్లీష్ పాడ్కాస్ట్ కూడా చేస్తాం. కమ్ ఆన్, మీకు ఇంత సీరియస్ పాడ్కాస్ట్ అయితే నవ్వుకోవాలంటే ఇంగ్లీష్ పాడ్కాస్ట్ వినండి. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ నాట్ ఈజీ. ఇన్నర్ వాయిస్, చెక్ ఇట్ అవుట్. అంటే 2 వేరే ఎపిసోడ్, సేమ్ ఎపిసోడ్ కాదు. సో వెళ్ళి అన్ని ఎపిసోడ్స్ వినండి ఇంగ్లీష్ లో. ఇట్స్ గ్రేట్. ఇట్స్ వావ్. ఇట్ ఈస్ వావ్. వావ్. సో అది 3.5 ఐ థింక్
చాలా మంచి గుండెతో ఇచ్చిన రేటింగ్లు ఇవి. అంటే మనకి పీస్ ప్రైజ్ ఇంకా ఎందుకు ఇవ్వలేదు? అన్ని అవార్డ్స్ నోబెల్ పీస్ ప్రైజ్, నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి మనకి. అవును, యాక్చువల్లీ ఇవ్వాలి దీనికి. ఎనీవేస్ మనమే అడిగితే గలీజ్గా ఉంటుంది. సో అందుకనే స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. అరే అసలు ఏం చేస్తావు రా నువ్వు ఇక్కడ? నాకు అర్థం కాదు. నథింగ్. యూజ్లెస్ ఫెలో. మైక్ అని అడుగుతుంటాడు. మైక్తో ఏం చేస్తావు నువ్వు? మైక్ ఇస్తే మాట్లాడతావా? జస్ట్ రజత్ పాటీదార్ అంతే. దట్స్ ఇట్. నో కాంట్రిబ్యూషన్. కమింగ్ అండ్ గోయింగ్. పాపం వాడు బద్నామైండు నా సమీరంగా వల్ల. మనకి నా సమీరంగాలో ఏం చెప్పాలి అర్థం కాక రజత్ పాటీదార్ వేస్ట్. వాడి కెరియర్ క్లోజ్ అయింది. సచిన వినాడు ఎపిసోడ్. సో అదైతే ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది మనకి డెఫినెట్లీ. సో ఇప్పుడు రేటింగ్ కూడా అయిపోయింది కాబట్టి థైగ్యాపర్స్ మీరు మాకు రాసి చెప్పండి, మీకేమనిపించింది ఈ సినిమా చూసి? ఎలాంటి సినిమా అనిపించింది? ఎలాంటి ఫీలింగ్, అసలు ఏమైనా ఫీలింగ్ కూడా కలిగిందా మీకు ఈ సినిమా చూస్తే? హార్ట్ బీట్ కొంచెమైనా ఇటు అటైనా అయిందా? ఊఫ్ ఆ అన్నట్టు అయిందా? ఎగ్జాక్ట్లీ. లేకపోతే గురకబెట్టినా మీరు కూడా మాలాగా? అదేంటో మాకు రాసి చెప్పండి. ఎక్కడో మీకు తెలుసు కదా, మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. ఇంకా మా డిస్కార్డ్ జాయిన్ అవ్వాలంటే మా సోషల్స్కి వచ్చి డిఎం చేయండి, మీకు ఇన్వైట్ లింక్ పంపిస్తాం. జాయిన్ అయిపోండి మా డిస్కార్డ్. సో అదండి అవార్డ్ విన్నింగ్ సోషల్స్. ఇక అన్ని కార్యక్రమాలు ముగిసినాయి కాబట్టి మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే బ్రో, థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. ఓకే నా సామి రంగా.